జ్ఞాపకం ఉంటే పర్లా, జ్ఞాపకం లేకపోతే జ్ఞాపకం చేయడానికే దేవుడు మన మధ్యలోనికి వచ్చిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథములో కొంతమంది వ్యక్తులు చాలా చక్కగా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నారు. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜನ ವ್ಯಕ್ತಿಗಳು ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ. వారు ఎలా చేశారు, ఏం అడిగి ఉన్నారు, దేవుడు ఏమి ఇచ్చి ఉన్నాడో తెలుసుకుందాం. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕೇಳಿದ್ರು, ಏನನ್ನ ಕೇಳಿದ್ರು, దేవుడు ಏನನ್ನ ಕೊಟ್ಟರು ನೋಡಿ. పరిశుద్ధమైన గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము ఎంతగానో 11వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. 2 Chronicles chapter 14 verse 11 to 15. 2 Chronicles chapter 14 verse 11 to 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11 నుంచి ఎవరైనా కూడా చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారు వరకు వారిని తరుమగా, కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యోధా వారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకొనిరి. మరియు వారు పశులశాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూచి ఉన్నట్లయితే ఒక మహారాజును, ఒక రాజుని మనము చూస్తా ఉండి ఉన్నాం. అతని పేరు ఆసా అని మనము చూస్తా ఉండి ఉన్నాం. ఇతడు ఎంతగానో దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి రాజుగా ఉండి ఉన్నాడు. ఇతడు ఎంతగానో దేవుణ్ణి ప్రేమించిన వాడిగా ఉండి ఉన్నాడు. ఎంతగానో మంచి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఎంతగానో ఇతడు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అనుకూలముగా నడుచుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. మీరు ఈ 14వ అధ్యాయము ప్రారంభ వచనాలను మనం చూచి ఉండి ఉన్నట్లయితే అతడు దేవునికి అనుకూలముగా నడిచిన వాడిగా ఉన్నాడు అనే మాటలే మనం చూస్తా ఉండి ఉన్నాం. 14ನೇ ಅಧ್ಯಾಯ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನೀವು ನೋಡೋದಾದ್ರೆ ಈ ಒಂದು ರಾಜನು ದೇವರಿಗೆ ಅನುಕೂಲವಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దేవునికి అనుకూలముగా నడిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్య ప్రకారము నడుచుచున్న వాడిగా ఉన్నాడు. ದೇವರ ಅನುಕೂಲವಾಗಿ ನಡೆದಿರುವುದಾಗಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೀತಾ ಇದ್ದಾನೆ. తన యొక్క రాజ్యాన్ని, రాజ్యములో ఉన్న ప్రజలను ప్రేమించి వారికి మేలు చేస్తూ ఒక మంచి రాజుగా ఉన్నాడని మనం చూస్తా ఉండి ఉన్నాం. రాజ్ಯವನ್ನಾಗಲಿ ಆತನ ಮನುಷ್ಯರನ್ನಾಗಲಿ ಅಲ್ಲಿರುವ ಜನರನ್ನಾಗಲಿ ಒಳ್ಳೆ ರೀತಿಯಾಗಿ ಪ್ರೀತಿಸಿದವನಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము చాలా చక్కగా బోధిస్తూ ఉండి ఉన్నది. ಯಾಕಂದ್ರೆ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥವು ಒಳ್ಳೆ ರೀತಿಯಾಗಿ ನಮಗೆ ಬೋಧಿಸ್ತಾ ಇದೆ. ఒక రాజు తన రాజ్యాన్ని, తన ప్రజలను ఎలా పరిపాలించాలో, ఎలా న్యాయం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అన్ని కూడా దేవుడు ఈ గ్రంథములో రాసి పెట్టిన వాడిగా ఉండి ఉన్నాడు. ರಾಜನು ತನ್ನ ಪ್ರಜೆಗಳನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪಾಲನೆ ಮಾಡಬೇಕು, ಆಲಿಸಬೇಕು, ಯಾವ ರೀತಿಯಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು ಎಲ್ಲವನ್ನೂ ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ అదే రీతిగా పరిశుద్ధమైన గ్రంథములో మనం చూస్తా ఉండి ఉన్నాము.
రాజుగా అయ్యే ప్రతి రాజు దగ్గర ఈ దేవుని యొక్క గ్రంథము ఉండాలని చెప్పేసి మనము చూచి ఉండి ఉన్నాము. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಎಲ್ಲಾ ಒಂದು ರಾಜನ ಬಳಿ ಈ ಒಂದು ಗ್ರಂಥವು ಆ ರಾಜನ ಬಳಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. ఆ బిడ్డలందరూ పెద్దవాళ్ళందరూ నా ముఖాన్ని మాత్రమే చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించ చేయండి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ರಿ. ఎంతగానో ప్రతి రాజు దగ్గర దేవుని యొక్క గ్రంథము ఉండాలి. ಪ್ರತಿಯೊಂದು ರಾಜನ ಬಳಿ ಈ ಒಂದು ದೇವರ ಗ್ರಂಥವು ಇರಬೇಕು. అదే రీతిగా దేవుని యొక్క మందిరములో ఆ గ్రంథము ఉండాలి. ದೇವರ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ ಮಂದಿರದಲ್ಲಿ ಕೂಡ ಆ ಒಂದು ಗ್ರಂಥ ఆ మందిరములో పనిచేసే ప్రతి యాజకుడు కూడా ఎంతగానో ఆ వాక్యాన్ని చదివి మనుషులందరికీ కూడా వినిపించేవాడిగా ఉండాలి. ಆ ಮಂದಿರದಲ್ಲಿ ಇರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಯಾಜಕನಾಗಲಿ ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದಿ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸಬೇಕು. అప్పుడు ఆ వాక్యాన్ని వినటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ వాక్యానికి అనుకూలముగా నడిచేవారిగా ఉండాలి. ಆಗ ಆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದಂತ ಪ್ರತಿಯೊಂದು ಜನರು ಕೂಡ ಆ ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ನಡೆಯಬೇಕು. అదే రీతిగా రాజు కూడా ఎంతగానో దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. ಅದೇ ರೀತಿಯಾಗಿ ರಾಜನು ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಓದಿಕೊಳ್ಳಬೇಕು. ఆ గ్రంథాన్ని చదివి నేర్చుకుని దాని ప్రకారము పరిపాలన చేసే విధముగా ఉండాలి. ಅದೇ ವಿಧವಾಗಿ ಅದನ್ನು ಎಲ್ಲ ಕೂಡ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಓದಿ ಅದನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಅದರಂತೆ ನಡೆಯಬೇಕು. ఏ రాజు అయితే దేవుని యొక్క వాక్య విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నాడో ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించి వాడిగా ఉన్నాడని వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ಯಾವ ರಾಜನು ಆ ವಾಕ್ಯದಂತೆ ನಡೆದು ಆ ದೇಶವನ್ನು ಪರಿಪಾಲನೆ ಮಾಡ್ತಾರೋ ದೇವರು ಸಹ ಆ ಒಂದು ದೇಶವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. ధర్మశాస్త్రానికి అనుకూలముగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నట్లే బైబిల్లో మనం చూస్తా ఉండి ఉన్నాం. ಧರ್ಮಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗಿ ಯಾವುದೇ ನಿರ್ಣಯಗಳು ತೆಗೆದುಕೊಂಡ್ರು ಆ ಎಲ್ಲಾ ದೇಶಗಳು ಸಫಲವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. దేవుడు ఎంతగానో ఆ యొక్క ధర్మశాస్త్రములో మోషే గారి ద్వారా ఇవన్నీ కూడా ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಎಷ್ಟು ಆಳವಾಗಿ ಮೋಶೆ ಮೂಲಕವಾಗಿ ಈ ಎಲ್ಲಾ ಧರ್ಮಶಾಸ್ತ್ರಗಳನ್ನು అయితే తన ఇంట ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఎంతగానో ఈ యొక్క ఆశ నేర్చుకున్న వాడిగా ఉన్నాడు. ಈ ಆಸನಾದ ರಾಜನು ಆತನಲ್ಲಿದ್ದಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಎಷ್ಟು ಆಳವಾಗಿ ಕಲಿತುಕೊಂಡನು. అనగా దేవుని యొక్క వాక్య ప్రకారము నడుస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಅಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ಅನುಸಾರವಾಗಿ ನಡೆಯುವವನಾಗಿ ఎంతగానో దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఉండి ఉన్నాడు. ಎಷ್ಟು ಆಳವಾಗಿ ದೇವರಿಗೆ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ನಡೆದನು. అదే రీతిగా ఆ కాలంలో మనం చూసినప్పుడు మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ఇష్టం వచ్చిన రీతిగా కొన్ని వాటిని చేసుకుని వాటి దగ్గర సాగిల పడుతున్న వారిగా ఉండి ಆ ఉన్నారు. ಕಾಲದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಜನರು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಅಂತ ಬಂದಂತ ರೀತಿಯಲ್ಲಿ ಕೆಲವು ಮೂರ್ತಿಗಳನ್ನು ಮಾಡಿ ಅದಕ್ಕೆ ಅವರು ಪೂಜಿಸ್ತಾ ಇದ್ರು. మనుషుల చేతులతో చేయబడినవి దేవుళ్ళు కావనే విషయాన్ని ఎంతగానో ఆశ తెలుసుకున్న వాడిగా ఉన్నాడు. ಮನುಷ್ಯರ ಕೈಯಿಂದ ಮಾಡಿದಂತವುಗಳು ದೇವರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆಸಾನು ತಿಳಿದುಕೊಂಡನು. దేవుడు మనుషులు చేసిన వాడిగా ఉన్నాడని తెలుసుకున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ಮನುಷ್ಯನನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಆಸಾನು దేవుడు ತಿಳಿದುಕೊಂಡನು. మనుషులు చేస్తే మనుషుడేంటి దేవుళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి అనుకుని ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఏవైతే మనుషుల చేతుల ద్వారా చేయబడి ఉన్నవో అవన్నీ కూడా తన రాజ్యంలోంచి తీయించేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಮನುಷ್ಯರನ್ನು ಮಾಡಿದ್ದರು, ಇವರು ನೋಡ್ತಾರೆ ಮನುಷ್ಯರು ದೇವರನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಆತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಏನೇನು ಮಾಡಿದರೋ ಅವೆಲ್ಲವನ್ನು ಕೂಡ అదే రీతిగా తన జీవితంలో తన రాజ్య పరిపాలనలో ఎదురవుతున్న ప్రతి సమస్యను బట్టి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటున్న వాడిగా ఉన్నాడు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಆತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಏನೇನು ಸಮಸ್ಯೆಗಳು ಬರುತ್ತೋ ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಕೇಳಿ ಅವೆಲ್ಲವನ್ನು ಕೂಡ ತೀರಿಸುವವನಾಗಿ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడో దేవుడు ఎప్పుడు కూడా అతనితో పాటు ఉండి అతనికి సహాయం చేయుచున్న వాడిగా ఉన్నాడు. ಯಾವಾಗಲೆಲ್ಲ ದೇವರ ಬಳಿ ಹೋಗಿ ದೇವರ ಒಂದು ಆಧಾರ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡ್ತಿದ್ದಾನೋ ದೇವರು ಸಹ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ఈ ಮಾಡ್ತಾನೆ. రకముగా ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆశ జాగ్రత్తలు తీసుకుని వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ఆశ్రయించడం ద్వారా దేవుడు అతనికి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా అతని యొక్క దేశం మొత్తము కూడా సమాధానకరముగా ఉండే విధముగా ఆ ప్రాంతాల్ని నెమ్మదిగా చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಆಸನ್ನು ಯಾವಾಗ ಕೂಡ ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಿ ದೇವರ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಾಗಿ ಆತನಲ್ಲಿ ಕೇಳುವುದಾಗಿ ಇರುವಾಗ ಆ ದೇಶದಲ್ಲೆಲ್ಲ ಸಮಾಧಾನವನ್ನು ದೇವರು ఆ ತೆಗೆದುಕೊಂಡನು. దేశమంతా కూడా నెమ్మదిగా ఉండిననే మాటను చూస్తా ఉండి ಆ ఉన్నాము. ದೇಶದಲ್ಲೆಲ್ಲ ಸಮಾಧಾನ ಎಂಬುದಾಗಿ ನಾವು అంటే ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. మామూలుగా అప్పుడున్న కాలంలో రాజులు జరిగే విషయం ఏంటంటే తరచుగా అనేక రాజులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ಆ ಕಾಲದಲ್ಲಿ ರಾಜರಿಗಿರುವಂತ ಕೆಲಸ ಏನಂದ್ರೆ ಅನೇಕ ರಾಜರೊಟ್ಟಿಗೆ ಯುದ್ಧ ಮಾಡುವುದು. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న రాజులు పోటాపోటీ పడేవారు. ఈ రాజ్యాన్ని నేను ఎలాగైనా దక్కించుకోవాలి, ఇదిగో ఈ
ప్రాంతాన్ని నేను ఏలాలని చెప్పేసి బలమైన రాజు బలహీనముగా ఉన్న రాజును చూచి ఆక్రమించుకోవడానికి ఎంతగానో వెళ్లేవారిగా ఉన్నట్లు ಕಾಲದಲ್ಲಿ చూస్తాం. ನೋಡಿದರೆ ಒಂದೊಂದು ರಾಜ್ಯ ಇನ್ನೊಂದು ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗಿ ಆ ಒಂದು ಬಲಹೀನನ ರಾಜನನ್ನು ಒಡೆದಾಕಿ ಅಲ್ಲಿರುವಂತಹ ಸ್ಥಳವನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఏ రాజు కూడా ఈ యొక్క ఆసా ఉన్నటువంటి ఈ ప్రాంతం వైపు రాకుండా దేవుడు ఎంతగానో కాపుదల ఇచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ಯಾವುದೇ ಬೇರೆ ರಾಜನಾಗಲಿ ಈ ಒಂದು ಪ್ರಾಂತ್ಯದ ಆಸಾನ ಇರುವಂತಹ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಬರದ ಹಾಗೆ ದೇವರು సమాధానకరమైన స్థితిని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ಸಮಾಧಾನಕರವನ್ನು ఆ రాజ్యము ఎంతగానో వర్ధిల్లుతూ ఉండి ఉన్నది. ಆ ರಾಜ್ಯವು ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సమాధానంతో ఉంటున్న వారిగా ఉండి ఉన్నారు. ರಾಜ್ಯದಲ್ಲಿರುವ ಜನರೆಲ್ಲರೂ ಸಮಾಧಾನದಿಂದ ఎంతగానో వారి తినడానికి తిండి, త్రాగడానికి నీరు, వస్త్రాలు అన్ని కూడా సమృద్ధిగా వారికి దొరుకుతూ ఉండి ఉన్నవి. ಬೇಕಾದ ಆಹಾರವಾಗಲಿ ಕುಡಿಕೆ ನೀರಾಗಲಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಸಿಗ್ತದೆ. అదే రీతిగా ఈ రాజు కూడా రాబోయేటువంటి దినాలలో నా రాజ్యానికి కాపుదల క్షేమము కావాలని ఎంతగా దేవుని పైన ఆధారపడినా కూడా తన రాజ్యాన్ని బలపరుచుకోవడం కొరకు సైన్యాన్ని కూడా సిద్ధము చేసుకున్న వాడిగా ఉన్నాడు. ಆಸಾನು ರಾಜನು ಎಷ್ಟೋ ತನ್ನ ದೇಶವು ಚೆನ್ನಾಗಿರುವುದು ಆದರೂ ಕೂಡ ತನ್ನ ದೇಶವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಒಂದು ಸೈನ್ಯವನ್ನು ಕೂಡ ಏರ್ಪಾటు అలానే దేవుని పక్కన పెట్టలేదండి, ఒక రాజుగా తను ఏం చేయాలో చేస్తున్న వాడిగా ఉన్నాడు. ಆದ್ರಿಂದ ಅದಂತ ದೇವರನ್ನು ಅವ್ರ ಪಕ್ಕಕ್ಕೆ ಇಟ್ಟಿಲ್ಲ, ದೇವರ ಜೊತೆಲಿ ಇದ್ದರೂ ಕೂಡ ಒಂದು ಸೈನ್ಯವನ್ನು ಕೂಡ ಏರ್ಪಾటు ఆ కాలంలో 5 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసుకున్న వాడిగా ఉన్నాడు. ಕಾಲದಲ್ಲಿ 5 ಲಕ್ಷల ಜನರ ಒಂದು ಸೈನ್ಯ 5 లక్షల సైన్యము ఉన్నారంటే ఆ దేశంలో ఇంకా ఎంత మంది ఉన్నారంటారు? 5 ಲಕ್ಷದ ಒಂದು ಸೈನ್ಯವನ್ನು ಏರ್ಪಾటు ಮಾಡಿದಂತೆ ಆ ದೇಶದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ విస్తారమైన జనాంగము ఉన్నారు. ఈ విస్తారమైనటువంటి వారు యుద్ధంలో చేరిన వారిగా ఉండి ఉన్నారు. ವಿಸ್ತಾರವಾದ ಜನರು ಆ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದರು, ವಿಸ್ತಾರವಾದ ಜನರು ಆ ಯುದ್ಧಕ್ಕೆ ఏది ఏమైనప్పటికీ కూడా ఆసా కింద 5 లక్షల మంది సైన్యము ఉండి ఉన్నది. ಏನೇ ಆದರೂ ಕೂಡ ಆಸಾನ ಕೆಳಗಡೆ ಒಂದು 5 ಲಕ್ಷ 5 లక్షల మంది పరాక్రమ వీరులని బైబిల్లో రాయబడి ఉన్నది. 5 ಲಕ್ಷ ಜನ ಕೂಡ పరాక్రమ వీరుడు అంటే ఏంటి? బలమైన వారండి, పరాక్రమ శూరరు ಎಂದರೆ ధైర్యము కలిగిన వాళ్ళు అన్నమాట. ತುಂಬಾ ಬಲವಂತರಾಗಿದ್ದರು. అవతాల వాడు ఎంత బలవంతుడైనా కూడా యుద్ధమునికి దిగారంటే ధైర్యముగా యుద్ధం చేసేంత గుండె ధైర్యాన్ని కలిగిన వారిగా ఉండి ఉన్నారు. ಎಷ್ಟೇ ಬಲವಂತವಾಗಿದ್ದರು ಕೂಡ ಆ ಯುದ್ಧಕ್ಕೆ ಇಳಿದು ಯುದ್ಧವನ್ನು ಮಾಡುವಂತ ಬಲಿಷ್ಠರಾಗಿ ಇದ್ದರು. అంత గొప్ప సైన్యాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಸೈನ್ಯವನ್ನು ఒక పక్కన ఆశీర్వాదముతో జీవిస్తున్న వాడిగా ఉన్నాడు, ಒಂದು ಕಡೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ సమాధానకరమైన స్థితిని కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸಮಾಧಾನದಿಂದ ಜೀವಿಸುವವರಾಗಿ ఎంతగానో యుద్ధములో అనేక మందిని సిద్ధపరచుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఆಳವಾಗಿ ಯುದ್ಧಕ್ಕೆ ಬೇಕಾದಂತ ಸೈನಿಕರನ್ನು ಕೂಡ ఎందుకంటే రోజులు అన్ని కూడా ఒకే రకముగా ఉండవు కదా. ಯಾಕಂದ್ರೆ ದಿನಗಳು ಒಂದೇ ఏ శత్రువు వచ్చినా తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాడిగా ఉన్నాడు. శత్రు ಬಂದರೂ ಕೂಡ ತನ್ನ ರಾಜ್ಯವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ యొక్క సమయంలో కూషు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజు ఎంతగానో ఈ యొక్క ఆసా పైకి రావాలని ప్రయత్నం చేసిన వాడిగా ఉన్నాడు. అదే సమయದಲ್ಲಿ ಕೂಶು ದೇಶಕ್ಕೆ ಸೇರಿದಂತ ಒಂದು ರಾಜನು ಈ ಒಂದು ದೇಶಕ್ಕೆ ಬರಬೇಕೆಂದು ಉಪಾಯ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದನು. ఇతడు 10 లక్షల మంది సైన్యముతో ఆసా పైకి యుద్ధం చేయడానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ಈ ಒಂದು ರಾಜನು 10 ಲಕ್ಷ ಜನರೊಟ್ಟಿಗೆ ಆ ಒಂದು ದೇಶದ ವಿರುದ್ಧವಾಗಿ ಬಂದನು. గ్రంథములో పైన వచనాల్లో మనం చూసినప్పుడు 1000 సంఖ్య కలిగినటువంటి ఆ యొక్క యుద్ధ వీరుల్ని ఈ కూషు రాజు కలిగిన వాడిగా ఉండని మనం చూస్తా ఉండి ఉన్నాం. ಮೇಲೆ ವಚನಗಳು ನೋಡುವುದಾದ್ರೆ ಸಾವಿರ ಲಕ್ಷ ಒಂದು ಸೈನ್ಯವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. కూషీయుడైన జెరహు అనే మాటని మనం చూస్తా ఉండి ఉన్నాం. ಕೂಷ್ಯನಾದ ಜೆಹರನ ಎಂಬುದಾಗಿ ನಾವು జెరహు అనేటువంటి రాజు ఆసా అనే రాజు పైకి ఎంతగానో ఆ యొక్క 10 లక్షల మందిని తీసుకుని వస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ಕೂಷ್ಯನೆಂಬ ಜೆಹರನು ಆಸನ ಮೇಲೆ 10 ಲಕ್ಷ ಜನ ಸೈನ್ಯದೊಟ್ಟಿಗೆ ಎದುರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఈ యొక్క విషయము దేవుణ్ణి ప్రేమించినటువంటి రాజు అయినటువంటి ఆసాకి తెలిసి ఉండి ఉన్నది. ಈ ಒಂದು ವಿಷಯ ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಆಸಾನಿಗೆ ತಿಳಿದು ಬಂತು. ఇప్పుడు ఏ రోజుకైనా ఏ వ్యక్తికైనా కూడా కొంచెమైనా భయం ఉంటది కదండి. ఏ రాజనాగಲಿ ಸ್ವಲ್ಪ ಆದ್ರೂ ಭಯ ಇರ್ತದಲ್ಲ. నేనేమో 5 లక్షల మంది కలిగి ఉంటే నా మీదకి వచ్చేవాడు 10 లక్షల మంది కలిగిన వాడిగా వస్తున్నానంటే భయం ఉంటుందా లేదా? ನಾನಾದ್ರೂ 5 ಲಕ್ಷ ಜನ ಸೈನ್ಯರು ಇಟ್ಟಿದ್ದೇನೆ, ಆದ್ರೆ ಬರುವಂತ ವ್ಯಕ್ತಿಗೆ 10 ಲಕ್ಷ ಜನ ಸೈನ್ಯರು ಇದ್ದಾರಲ್ಲ ఎంత భయం అన్నా కూడా భయపడకుండా యుద్ధానికి వెళ్ళాలనుకున్న వాడిగా ఉన్నాడు. ಎಷ್ಟೇ ಭಯಂಕರವಾಗಿ ಬಂದರೂ ಭಯ ಪಡದೆ ಯುದ್ಧಕ್ಕೆ ಹೋಗಬೇಕೆಂದು యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఒక నిర్ణయాన్ని తీసుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಹೋಗಿದ್ದ ಮುಂಚಿತವಾಗಿ ಒಂದು ನಿರ್ಣಯವನ್ನು ఒక పని చేయడానికి ముందుగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕೆಲಸಕ್ಕೆ ಮಾಡಿದ ಮುಂಚಿತವಾಗಿ ಒಂದು ಒಳ್ಳೆ ನಿರ್ಣಯವನ್ನು ఆ నిర్ణయం ఏంటో తెలుసండి. నేను ఇప్పటి వరకు ఆశ్రయించిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి, ఈనాడు ఆయన సహాయాన్ని నేను అర్థించాలని దేవుని యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్న వాడిగా ఉన్నాడు.
ಒಳ್ಳೆ ಕೆಲಸ ಏನಂದ್ರೆ ನಾನು ಈ ಕೆಲಸಕ್ಕೆ ಯುದ್ಧಕ್ಕೆ ಹೋಗದ ಮುಂಚಿತವಾಗಿ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವೆ, ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುವೆ, ದೇವರನ್ನು ನಾನು ಹಿಡಿದುಕೊಳ್ಳುವೆ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯ ಮಾಡಿ. మామూలుగా చూసినప్పుడు ఆ యొక్క ఆస బలవంతుడే, సాధారణವಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ ఆసనను బలవంతನಾగే ಇದ್ದಾನೆ. కానీ తను అర్థం చేసుకున్న వాడిగా ఉన్నాడు. నా బలము సరిపోదనుకున్న వాడిగా ఉన్నాడు. ಅವನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ನನ್ನ ಬಲವು నా శక్తి సరిపోదనుకున్న వాడిగా ఉన్నాడు. ಶಕ್ತಿ ಸಾಕಾಗಲ್ಲ, నాకున్న సైన్యము సరిపోదనుకున్న వాడిగా ఉన్నాడు. ನನಗಿರುವಂತ సైన్యವು ಸಾಕಾಗಲ್ಲ. కాబట్టి ఇప్పుడు నాకు వేరే సహాయం కావాలనుకున్న వాడిగా ఉన్నాడు. ನನಗೆ ಈಗ ಬೇರೆ ಒಂದು సహాయ ಬೇಕಾಗಿದೆ అనుకుని ఎంతగానో వేరే రాజుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ కూషీయుడైనటువంటి జెరహు నా మీదకు వస్తున్నాడు కాబట్టి నాకు సహాయం చేయడని పక్క దేశాల ఉన్న రాజుల్ని ఆశ్రయించలేదు. ఇగో జహారను ನನ್ನ ಎದುರಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ, ನನಗೆ ಸಹಾಯ ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಬೇರೆ ರಾಜ್ಯರೊಟ್ಟಿಗೆ ಹೋಗಿ ಸಹಾಯ ಕೇಳಲಿಲ್ಲ. ఇతడు మనుషుల పైన ఆధారపడలేదండి. ಈ ಒಂದು ಆಸನು ಮನುಷ್ಯರ ಮೇಲೆ ఇతడు దేవుని పైన ఆధారపడిన వాడిగా ఉన్నాడు. ಆಸನೆಂಬ ರಾಜನು ದೇವರ ಮೇಲೆ మనుషుల సహాయము వ్యర్థమని అర్థం చేసుకున్న వాడిగా ఉన్నాడు. సహాయము వ్యర్థ ఎంబುದಾಗಿ ఈ సమయంలో దేవుని యొక్క సహాయము నాకు కావాలని ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ಈ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ದೇವರ ಸಹಾಯವು ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయుచున్న వాడిగా ఉన్నాడు. ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అదే 11వ వచనంలో కనబడుతూ ఉండి ఉన్నది. 11ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿ, తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టును అనే మాటను చూస్తా ఉండి ఉన్నాం. ದೇವರಾದ ಯೆಹೋವನಿಗೆ ಮೊರೆ ಇಡುತ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అయా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు బలవంతుడు ఉన్నాడయ్యా అని అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ಅಪ್ಪ ಬಲಹೀನರಿಗೆ ಸಹಾಯ ಮಾಡೋದಕ್ಕೆ ನಿನಗಿಂತ ದೇವರು ಯಾರಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేయుచున్నాడు? బలము లేని వారికి బలమిచ్చు వాడవు నీవే కదా, నీవు తప్ప బలమిచ్చు దేవుడు ఎవరు ఉన్నారయ్యని దేవుని దగ్గర వేడుకుంటున్న వాడిగా ఉన్నాడు. ಬಲಹೀನರಿಗೆ ಬಲವನ್ನು ಕೊಡುವುದು ನೀವೇ ಅಲ್ವಾ, ನಿಮಗಿಂತ ಬಲವನ್ನು ಕೊಡುವವರು ಯಾರಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నా బలము సరిపోదయ్యా, నాకు నీ బలము కావాలి ప్రభు అంటున్న వాడిగా ఉన్నాడు. ಬಲ ಸರಿ ಹೋಗುತ್ತಿಲ್ಲ, ನಿನ್ನ బలವು ನನಗೆ ಬೇಕು ಎಂಬುದಾಗಿ తన శక్తి సామర్థ్యాల యొక్క సామర్థ్యము ఎంతో తెలుసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ಆತನ ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ದೇವರ ಬಳಿಗೆ ಇನ್ನೂ ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯ ಬೇಕೆಂಬುದಾಗಿ దేవుని యొక్క శక్తి ఎంతో ఎరిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರ ಶಕ್ತಿ ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಎಂಬುದಾಗಿ దేవుడు సహాయం చేస్తది ఎంత గొప్పదిగా ఉంటుందో తెలుసుకున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ಸಹಾಯ ಮಾಡುವುದಾದ್ರೆ ಅದು ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. కాబట్టి నాకు సహాయం చేయి, నన్ను బలపరచు నా ప్రభువుని అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ಆದುದರಿಂದ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು, నన్ను బలపడిసి ఎంబుదాಗಿ. రెండోదిగా ఏమంటున్న వాడిగా ఉన్నారంటే, యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము ప్రభు అని ప్రార్థన చేయుచున్నాడు. ಯೆಹೋವನೇ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು, ನಿನ್ನನ್ನೇ ನಂಬಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమంటున్నా అండి? నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు. ನಾನು ನಿನ್ನನ್ನು ನಂಬಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నేను ఎవరిని నమ్ముకోలేదయ్యా, జీవము కలిగిన వంటి నిన్ను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు. ನಾನು ಯಾರನ್ನು ಕೂಡ ನಂಬಿಲ್ಲ, ಭರವಸೆ ಇಟ್ಟಿಲ್ಲ, ಆದರೆ ಜೀವಿಸುವಂತ ದೇವರ ನಿನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ కాబట్టి నాకు సహాయము చేయి నా ప్రభు అంటున్న వాడిగా ನನಗೆ ఉన్నాడు. ಸಹಾಯ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది కీర్తనలో. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగుననే మాటను చూస్తా ఉండి ఉన్నాను. ಬೆಟ್ಟಗಳೊಟ್ಟಿಗೆ ನನ್ನ ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಸಹಾಯವು ಎಲ್ಲಿಂದ ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ. అంటే కొండలంటే ఏదో కనబడే కొండల గురించి కాదు, కానీ మొత్తం చూస్తున్నాను నాకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారనే ప్రశ్న అక్కడ. ನಮಗೆ ಕಾಣಿಸುವಂತ ಬೆಟ್ಟಗಳಲ್ಲ, ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಆದರೆ ನನ್ನ ಸಹಾಯವು ಎಲ್ಲಿಂದ ಬರುವುದು ಎಂಬುದಾಗಿ. వెంటనే దేవుడు చెప్తాడు, ప్రభువు అయిన యెహోవా వలనే సహాయం అంటున్న వాడిగా ನನ್ನ ఉన్నాడు. సహాయವು ఎవనిందಲೇ బరుವುದು ಎಂಬುದಾಗಿ. ఈ రోజు నీవు నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ಈ ದಿನ ನೀನು ನಾನು ನಂಬಿರುವಂತ ದೇವರು, ఆయన సహాయం చేసే దేవుడు, ಅವರು సహాಯ ಮಾಡುವಂತ ದೇವರು. ఎంతగానో ఆశ నాకు సహాయం చేయి నా ప్రభు అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ಆಸಾನನ್ನು ಕೂಡ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ఎంతగానో నీపైన ఆధారపడి ఉన్నాను, నువ్వు నమ్మదగిన దేవుడు అంటున్న వాడిగా ఉన్నాడు. ಎಷ್ಟೋ ಮಾತ್ರವಾಗಿ ನಿನ್ನ ಮೇಲೆ ಆಧಾರ ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ, ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು ಎಂಬುದಾಗಿ. నన్ను నమ్ముకున్న వారిని ఎంతగానో ఆయన విడిచిపెట్టేవాడు కాదండి ఆయన్ని. ಅವನು ನಂಬಿದವರಿಗೆ ಯಾವಾಗ ಕೂಡ ಕೈ ಬಿಡುವುದ దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ದೇವರು ನಂಬಿಕೊಂಡಿರುವಾಗ ಯಾವಾಗ ಕೂಡ ದೇವರು ಕೈ ಬಿಟ್ಟಿಲ್ಲ. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ಅವರು ನಿಜವಾದ ఆయన ದೇವರಾಗಿದ್ದಾರೆ. తన మాట ద్వారా భూమిని, ఆకాశమును, సముద్రమును అందరి సమస్తాన్ని కూడా నిర్మించిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన ಮಾತಿನ ಮೂಲಕವಾಗಿ ಸಮಸ್ತವೂ ಕೂಡ ಉಂಟಾಗಿದೆ. కాబట్టి ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాడిగా ఉన్నాడు ఆశ. ಆ ದೇವರನ್ನು ನಂಬಿದವರಾಗಿದ್ದನು ಆಸಾನನು. మూడవదిగా మనము చూచి ఉండి ఉన్నప్పుడు ఎంతగానో అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಮೂರನೇದಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳುವಾಗ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అయా నీ నామమును బట్టి మేము యుద్ధము చేయడానికి బయలుదేరి ఉన్నాము ప్రభు అంటున్న వాడిగా ನಿನ್ನ ఉన్నాడు. ನಾಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేనిని బట్టి వెళుతున్నాం అంటున్న వాడిగా ఉన్నాడు.
ಅದನ್ನು ಕುರಿತಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ యెహోవా నామమును బట్టే యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాం అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ಹೆಸರಿನ ನಾಮ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ తన ಇದ್ದಾನೆ. యొక్క పితరుల వంటి దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. ನಮ್ಮ ಪಿತೃನಾದ ದಾವೀದನನ್ನು ಅವರು ಜ್ಞಾಪಕ ಮಾಡಿ నా పితరుల వంటి దావీదు కూడా ఇలాగే యుద్ధం చేస్తున్న వాడిగా ఉన్నాడు, తెలుసుకున్న వాడిగా ఉన్నాడు. దావీదను ఇదే విధವಾಗಿ యుద్ధ ಮಾಡಿದ ಎಂಬುದಾಗಿ ఎందుకంటే గొలియాతు అనేటువంటి ఒక యుద్ధ వీరుడు ఇశ్రాయేల్ యొక్క సైన్యం పైకి వస్తున్న వాడిగా ఉన్నాడు. ఆ గొలియాత్ ಎಂಬ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ಆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. వారందరితో కూడా ఛాలెంజ్ చేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಎಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಅವನು ಚಾಲೆಂಜ್ మీలో ఎవరైనా నన్ను ఓడిస్తే మా దేశం మొత్తం కూడా మీకు లోబడిపోతుందని చెప్తున్నాడు. ನಲ್ಲಿರೋ ಯಾರಾದ್ರೂ ನನ್ನನ್ನು ಓಡಿಸುವುದಾದ್ರೆ ನನ್ನ ದೇಶವನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಕೊಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మీలో ఎవడైనా ఉంటే రండి నాతో యుద్ధం చేయండి అంటున్న వాడిగా ఉన్నాడు. ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ಬನ್ನಿ ನನ್ನೊಟ್ಟಿಗೆ యుద్ధ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ అప్పుడు యువతల వాళ్ళు అనేక మంది భయపడిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ಇದ್ದಾನೆ. ಅಲ್ಲಿರುವಂತ ಜನರೆಲ್ಲರೂ ಭಯಭ್ರಾಂತರಾಗಿ ఎందుకంటే ఆ గొలియాతు ఎంతో ఎత్తరగా ఉన్నవాడిగా ఉన్నాడు. ಆ ಗೊಲ್ಯಾತ ನೋಡುತ್ತದೆ ಎಷ್ಟೋ ಎತ್ತರವಾಗಿದ್ದನು. అతని యొక్క ఖడ్గము బలమైనది, బరువైనది, ఎంతో మందిని తగనరకే బలమైనదిగా శక్తివంతముగా ఉంటూ ఉన్నది. ಆತನ ಖಡ್ಗವು ಬಲವಾದುದು, ಅನೇಕ ಜನರು ಹತ ಮಾಡಿದರಾಗಿ ಇತ್ತು. అలాంటి స్థితిలో ఆ గొలియాతు ఉన్నవాడిగా ఉన్నాడు. ಅಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆ ಗೊಲ್ಯಾತ ప్రజలు భయపడిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ఆ ಜನರೆಲ್ಲ ಕೂಡ కానీ దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ದೇವರ ಆತ್ಮವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಂತ ದಾವೀದನ ಆ ಯುದ್ಧಕ್ಕೆ ಸಿದ್ಧನಾದನು. అప్పుడు ఒక మాట అంటున్న వాడిగా ఉన్నాడు. ಆಗ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమన్న వాడిగా ఉన్నాడు? ಏನಂತ ಇದ್ದಾನೆ? నేను అమ్మ దావీదు గారు అన్న మాట చెప్పమ్మా. దావీదు గారు ఏమన్నాడు? ఎవరు పేరట వస్తున్నానన్నాడు అన్నాడా లేదా? సైన్యములకు అధిపతి రమండి యెహోవా నామము వలన నేను నీ పైకి వస్తున్నాను అంటున్నాడు. సైనికులకి అధిపతియాದ యెహోవా నామದಲ್ಲಿ నిన్న బలికి ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೇನೆ. అతడేమంటున్నాడు? శత్రువు ఆ శత్రువు ఏం ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఏంది నేనేమైనా కుక్కనా? ಏನು ನಾನೇನಾದ್ರೂ ನಾಯ? నువ్వు ఎలా వస్తున్నావు అంటున్నాడు. ನೀನು ಈಗ ಬರ್ತಾ ಇದ್ದೀಯ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యా నేను ఎలా వస్తున్నా తెలుసా? నా దేవుని యొక్క నామాన్ని బట్టి వస్తున్నాను అంటున్నాడు. ಓ ನಾನು ಯಾಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಗೊತ್ತಾ? ದೇವರ ನಾಮದ ಮೂಲಕ వెంటనే తన చేతిలో వంటి ఒడిసెను తీసుకున్న వాడిగా ఉన్నాడు. ಆತನ ಕೈಯಲ್ಲಿ ಇದ್ದಂತ ಕಲ್ಲನ್ನು ತೆಗೆದು ఒక రాయి తీసుకున్న వాడిగా ఉన్నాడు. ಒಂದು ಕಲ್ಲನ್ನು ఆ ತೆಗೆದು ఒడిసెలలో పెట్టి విసిరి కొట్టడం ద్వారా ఆ బలవంతుడైనటువంటి యుద్ధం వేయటువంటి గొలియాతు అక్కడే పడి చనిపోయిన వాడిగా ఉన్నాడు. కళ్ళను ತೆಗೆದುಕೊಂಡು ಹೊಡೆದಾಗ ಅಲ್ಲಿರುವಂತ ಗೊಲಿಯಾತನ ಹಾಗೆ ಬಿದ್ದು ಸತ್ತ. చనిపోలేదు కానీ అక్కడే ఆ రాయి దెబ్బకి పడిపోయిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸತ್ತಿಲ್ಲ ಆದ್ರೆ ಆ ಕಲ್ಲಿನ ಹೊಡೆತೆಗೆ ಬಿದ್ದನು ಅಲ್ಲೇ. వెంటనే దావీదు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. గొలియాతు ఖడ్గము తీసుకుని గొలియాతు యొక్క తల నరికి వేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕೂಡಲೇ ದಾವೀದನು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಗೊಲಿಯಾತನ ಖಡ್ಗವನ್ನು ತೆಗೆದು ಆತನ ತಲೆಯನ್ನು ಹಾಕಿದನು. గొలియాతు అంత ఎత్తుంటే దావీదు ఇంతవాడు బాల్యములో ఉన్నవాడిగా ఉన్నాడు. ಗೊಲಿಯಾತನ ಎಷ್ಟೋ ಗಾತ್ರದ ಎತ್ತರದಿದ್ದರೂ ಕೂಡ లోకపరముగా చూస్తే గొలియాతు బలవంతుడు. ಲೋಕ ಪ್ರಕಾರವಾಗಿ ಆ ಗೊಲಿಯಾತನು ದೊಡ್ಡ లోకపరముగా చూస్తే దావీదు బలహీనుడు. ಲೋಕಪರವಾಗಿ ನೋಡಿದ್ರೆ దావీదను ತುಂಬಾ బలహీనನಾಗಿ. మరి అంత బలవంతుణ్ణి ఇంత బలహీనుడు ఎలా చంపగలిగిన వాడిగా ఉన్నాడు? దొడ్డ బలవంతనాದ ಗೊಲಿಯಾತನನ್ನು ಬಲಹೀನನಾದ దావీదను ಹೇಗೆ ಸಾಯಿಸಿದನು? అతన్ని బలపరిచినది దేవుని యొక్క ఆత్మ. ఆ దావీదనನ್ನು బలపడిಸುವುದು అతన్ని బలపరిచింది దేవుని యొక్క వాక్యము. ఆతనను బలపడిಸುವುದು దేవర వాక్యము. అతన్ని బలపరిచింది దేవుడు అతనిలో నింపినటువంటి విశ్వాసము. ఆతనను బలపడిಸುವುದು దేవరు అతనిని ತುಂಬಿಸಿದಂತ విశ్వాಸ. అతను ఎంతగానో శక్తిమంతునిగా చేసినది ఎంతగానో అక్కడ వాక్యం అనే మాటలే మనం చూస్తున్నాం, నామమని చూస్తా ఉండి ఉన్నాం. అతనను శక్తి పడವಾಗಿ ಮಾಡಿದ್ದು దేవర వాక్యవో దేవర నామవో ಎಂಬುದಾಗಿ. కాబట్టి దేవుని యొక్క నామము ద్వారా జయాలు పొందుకున్నారు మన పితరులు. దేవర నామದ ಮೂಲಕವಾಗಿ ಜಯವನ್ನು ಹೊಂದಿಕೊಂಡ್ರು ನಮ್ಮ. ఈ రోజు ఆశ కూడా జయించున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఆశను కూడా అదేಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యా నీ నామం వలన మేము బలము పొందుకుంటామని చెబుతున్న వాడిగా ఉన్నాడు. నిన్న నామದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. పరిశుద్ధమైనటువంటి వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. పరిశుద్ధವಾದ వాక్యం ಹೇಳ್ತಾ ಇದೆ. దేవుని యొక్క వాక్యము బలపరుస్తూ ఉండి ఉన్నదని. ದೇವರ ವಾಕ್ಯವು ಬಲಪಡಿಸುತ್ತದೆ. దేవుని యొక్క కృప బలపరుస్తూ ఉండి ఉన్నదని. ದೇವರ ಒಂದು ಕೃಪೆ ಬಲಪಡಿಸುತ್ತದೆ. దేవుని యందు విశ్వాసము శక్తిమంతులుగా చేస్తూ ఉండి ఉన్నదని. ದೇವರ ಒಂದು ವಿಶ್ವಾಸವು ಶಕ್ತಿಯನ್ನು. ఈ రోజు అదే దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. దేవుడు ಹೇಳ್ತಾ ఇದ್ದಾರೆ. బలహీనముగా ఉన్న వారిని బలపరచువాడును నేను అంటున్న వాడిగా ఉన్నాడు. బలహీనతಲ್ಲಿರುವವರನ್ನು బలపಡಿಸುವವರು నాನೇ. శక్తిహీనులని శక్తిమంతులుగా చేయవాడును నేను అంటున్న వాడిగా ఉన్నాడు. శక్తి ఇల్లదేవరನ್ನು శక్తిపಡಿಸುವವರು నానే. నా నామము నీకు తప్పకుండా సహాయం చేస్తుందని చెబుతున్న వాడిగా ఉన్నాడు. నా నామము నీకు సహాయ ಮಾಡ್ತೀನಿ. నా నామము వలన నువ్వు విజయాన్ని చూస్తావని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నామದಲ್ಲಿ ನಿಮಗೆ ಜಯವನ್ನು ನೋಡ್ತೇವೆ. ఎంతగానో ఈ యొక్క ఆశ యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాడు. ಎಷ್ಟು ಆಳವಾಗಿ ಆಸನು ಯೆಹೋವ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ. నీ నామమును బట్టే మేము అడుగు పెడుతున్నాం ప్రభు అంటున్న వాడిగా ఉన్నాడు. నామದ ಮೂಲಕವಾಗಿ ಇಲ್ಲಿ ನಾನು ಹೆಚ್ಚು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. ఎంతగానో నాలుగో ప్రార్థన నాలుగో పాయింట్ పెడుతున్న వాడిగా ఉన్నాడు. ಎಷ್ಟು ಆಳವಾಗಿ ನಾಲ್ಕನೇ ಪಾಯಿಂಟ್ ಅನ್ನು ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అంటున్నాడు నరమాతురులు నీపైన విజయము పొందకుండా నీవు చేయి ప్రభు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನರ
ನರಮಾತ್ರನು ನಿನ್ನ ಮೇಲೆ ಆ ಒಂದು ಜಯವನ್ನು ಹೊಂದದೆ ನೀನು ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ మాట మనం చూసినప్పుడు 11వ వచనం చివరి లైన్ లో ఉంటది, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రను నీపైన జయముంద నీయకము అని ప్రార్థన చేస్తున్న వాడిగా ఉన్నారంట. యెహోవనే ನಮ್ಮ ದೇವರು, ನೀನು ನರನು ನಿನ್ನನ್ನು ಎದುರಿಸಲು ಗೆಲ್ಲಬಾರದು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే ఈ కూషీయుడు అన్నటువంటి జరహు వస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ఏమనుకుంటూ ఉన్నాడు, నరమాత్రుడు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈ కూషన ಒಂದು ಜಯರನ್ನು ಬರುವಾಗ ಅವನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ನರಮಾತ್ರ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. వెంటనే ఏమంటున్నాడు, అతడికి మా పైన విజయం రాకుండానే మాట మాట్లాడలేదు. ಅವಾಗ ಆ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ನಮ್ಮ ಮೇಲೆ ಜಯ ಬರಬಾರದು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. నరమాత్రుడికి నీ పైన విజయం రాకుండా నీవు కాపాడు ప్రభు అంటున్నాడు. ನರನಿಗೆ ನಿನ್ನ ಮೇಲೆ ಜಯ ಬರಬಾರದು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే నువ్వు మా దేవుడు అని చెబుతున్నారు. ಹಂಗಂದ್ರೆ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ನೀ ನಮ್ಮ ದೇವರು, అయ్యా మేము నీ ప్రజలమని చెప్పుకుంటున్న వాడిగా ఉండి ನಾವು ನಿನ್ನ ప్రజలు ఎంబుದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ నీవు వేరు మేము వేరు కాదు ప్రభు అంటున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ಬೇರೆ ಅಲ್ಲ ನಾನು ಬೇರೆ ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ నీ ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ వాక్యాన్ని ప్రకారం మేము జీవిస్తున్నాము కాబట్టి నీవు నేను ఏకమై ఉన్నాము, మనం ఏకమై ఉన్నాము కాబట్టి అయ్యా ఇదిగో ఇప్పుడు మేము కాదు, ఇప్పుడు నువ్వు కదా ఇక్కడ మా ముందు నిలబడుతున్నది, నీ పైన విజయం రాకుండా నరమాత్రుడికి నువ్వు మాకు సహాయం చేయని అడుగుతున్నాడు. ನಿನ್ನ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಜೀವಿಸ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಬೇರೆ ಅಲ್ಲ ನೀವು ಬೇರೆ ಅಲ್ಲ, ನಾವಿಬ್ಬರು ಒಂದೇ ಆಗಿದ್ವಿ. ಆದ್ದರಿಂದ ಆ ನರನು ನಿನ್ನ ಮೇಲೆ ಜಯ ಹೊಂದಬಾರದು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే వీరి ముందు ఎంతగానో దేవుడిని పెడుతూ ఉండి ఉన్నారు. ಆದ್ದರಿಂದ ಆತನ ಮುಂದೆ ದೇವರನ್ನು ಎಷ್ಟೋ ಮುಂದಕ್ಕೆ ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. అందుకొరకే దేవునికి ఒక పేరు ఉండి ఉన్నది, ಅದಕ್ಕಾಗಿ ದೇವರಿಗೆ ಒಂದು ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడుచు దైవము అని. ಇಸ್ರಾಯೇಲ ಸೈನ್ಯದ ಮುಂದೆ ನಡೆಯುವಂತ తన ప్రజలకు ముందుగా నడిచే దైవముగా మన ప్రభు ఉండి ఉన్నాడు. ಆತನ ಪ್ರಜೆಗಳಿಗೆ ಮುಂದೆ ನಡೆಯುವಂತ ದೇವರಾಗಿ ನಮ್ಮ ఒక దైవజనుడు పాట కూడా పాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ಒಂದು ದೈವ ಜನರು ಈ ಒಂದು ಹಾಡನ್ನು ಕೂಡ ಹಾಡಿದ್ದಾರೆ. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఈ రకముగా మన పితరులు ప్రార్థన చేస్తే దేవుడు వారికి ముందుగా నడిచిన వాడిగా ఉన్నారంట. ఈ విధವಾಗಿ ನಮ್ಮ ಪಿತರರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ದೇವರು ಅವರ ಮುಂದೆ ನಡೆದ. ఈ రోజు ఈ యొక్క ఆశా కూడా అదే చెబుతున్నాడు, అయ్యా మా ముందు ఉండు అంటున్న వాడిగా ఉన్నాడు. ಇದನ್ನ ಈ ಆಶಾನನ್ನು ಕೂಡ ಅದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ದೇವರೇ ನಮ್ಮ ಮುಂದೆ ನೀವು ನಡೆಯಿರಿ ఈ ಎಂಬುದಾಗಿ. యుద్ధము నీది ప్రభు అంటున్న వాడిగా ఉన్నాడు. ಯುದ್ಧವು ನಿನ್ನದೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ మన ಇದ್ದಾರೆ. పితరులు పలికిన మాటనే ఆశా పలుకుతున్న వాడిగా ఉండి ನಮ್ಮ ఉన్నాడు. ಪಿತರರು ಹೇಳಿದಂತ ಒಂದು ಮಾತನ್ನೇ యెహోషువ గారు మోషే గారు పలికిన మాటలు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಯೆಹೋಶುವ ಮೋಶೆ ಹೇಳಿದಂತ ಮಾತನ್ನೇ ಹೇಳ್ತಾ మనం ಇದ್ದಾರೆ. చేయాల్సిన పని లేదు, యుద్ధము చేయడానికి మన దేవుడు మన పక్షమున ఉన్నాడని. ನಾವು ಏನು ಮಾಡೋದು ಬೇಕಾಗಿಲ್ಲ, ಯುದ್ಧವು ಮಾಡುವಂತ ದೇವರು ನಮ್ಮ ಮುಂದೆ యుద్ధము ಇದ್ದಾರೆ. యెహోవాదే, ಯುದ್ಧವು ಯೆಹೋವನದೇ. యుద్ధము యెహోవాదే, ಯುದ್ಧವು ಯೆಹೋವನದೇ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బిగ్గరగా పాడండి, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. యుద్ధము
గర్జించు సింహము వలె వచ్చి గట్టిగా అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యోగా గోత్రపు సింహమైన యేసయ్యా మన అంట యోగా గోత్రపు సింహమైన యేసయ్యా మన అంట యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. అపవాది ఎంతగానో ఈ యొక్క వ్యక్తి కూషీడైనటువంటి జరహు రూపంలో వస్తుంటే 10,000 మంది సైన్యంతో వస్తుంటే యుద్ధం యెహోవాదని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಆ ವಿರೋಧಿ ಆ ಜಯರನ್ನು ಮೂಲಕವಾಗಿ 10 ಲಕ್ಷದ ಸೈನ್ಯ ಮೂಲಕವಾಗಿ ಬಂದ್ರೆ ಆಸನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ మా పక్షమున ఉండి యుద్ధములు చేయి ప్రభు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪಕ್ಷದಿಂದ ಯುದ್ಧ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ఈ రకముగా ఎంతగానో ఆశా ప్రార్థన చేయించున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವಿಧವಾಗಿ ಆಸನನು ಆ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎప్పుడైతే ఒక నీతిమంతుడు ఒక పరిశుద్ధుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి దేవుని ఆశ్రయిస్తున్న వాడిగా ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಎಷ್ಟು ಆಳವಾಗಿ ಒಂದು ವ್ಯಕ್ತಿಯು ನೀತಿವಂತನಾಗಿ ಪರಿಶುದ್ಧನಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾರೋ ಆ ವ್ಯಕ್ತಿಯ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು పవన్ భరత్ లోపలికి రావాలి. ಪವನ ಭರತ ಒಳಗಡೆ ఆటలు ఆడుకోవడానికి పాటలు పాడుకోవడానికి మీరు ఉందే రండి లోపలికి రావాలి. ఎంతగానో ప్రార్థనాపరుడుగా ఉండి ఉన్నాడు. ఎಷ್ಟో ప్రార్థనయ పూర్వకವಾಗಿ ಆತನ ఒక నీతిమంతుడి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థನೆಯನ್ನು ದೇವರು ಅಂಗೀಕರಿಸ್ತಾನೆ. నీతిమంతుల ప్రార్థన దేవునికి అంగీకారము. నీతివంతుల ప్రార్థನೆಯು ದೇವರು అంగీకార ಮಾಡ್ತಾನೆ. ఎవరైతే ప్రార్థన చేయించున్నారో వారి ప్రార్థనలు వినడానికి దేవుడు తన చెవులు పెట్టిన వాడిగా ఉండి ఉన్నాడు. ಯಾರ್ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೋ ಆ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಲಿಕ್ಕೆ ದೇವರು ತನ್ನ ಕಿವಿಯನ್ನು ಹತ್ತಿರನೇ ಇಟ್ಟಿದ್ದಾನೆ. నీవు మనుషుల దగ్గర నువ్వు బాధ చెప్పుకుంటే నీ బాధ వింటారో లేదో తెలియదు కానీ దేవాది దేవుడు మట్టికి నీ బాధలు వినడానికి ఆయన చెవులు ఎప్పుడు కూడా పెట్టిన వాడిగా ఉన్నట్లు బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಒಂದು ವೇಳೆ ಮನುಷ್ಯರ ಬಳಿಗೆ ನಿನ್ನ ಬಾಧೆಯನ್ನು ಹೋಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅವರು ಕೇಳ್ತಾರೋ ಇಲ್ವಾ ದೇವರ ಬಳಿಗೆ ಹೇಳಿದ್ರೆ ಅವರ ಕಿವಿಗಳು ಯಾವಾಗ ಕೂಡ ಹತ್ರನೇ ಇರ್ತವೆ. దేవుడు ఆశా ప్రార్థన ఆలకించిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಆಸನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದರು. యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుట యోధా వారి ఎదుటను నిలవైక వారిని మొత్తిన వాడిగా ఉన్నాడనే మాటలు చూస్తా ఉండి ఉన్నాం. ಕೂಶ್ಯರನ್ನಾಗಲಿ ಆ ಒಂಥರ ಸೈನ್ಯವನ್ನಾಗಲಿ ಯಾವ ಮುಂದೆ ನಿಲ್ಲಲಕ್ಕೆ ಹೋದ್ರೆ ಎಂಬುದ ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿಕೊಳ್ತೇವೆ. దేవుని ఎదుట యోధా ప్రజల వంటి ఇశ్రాయేలు యొక్క ఎదుట అంట ఎంతగానో ఆ యొక్క జరహు నిలబడలేకపోయిన వాడిగా ఉన్నాడంట. ದೇವರ ಮುಂದೆ ಅಂತ ಅಂದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ದೇವರ ಜನರ ಮುಂದೆ ಆ ಜಯರನ್ನು ನಿಂತುಕೊಳ್ಳದೆ ಹೋದನು. జరహు 10 లక్షల మందితో వచ్చి ఉన్నాడు. ಜರಹು ನೋಡೋದಾದ್ರೆ 10 ಲಕ್ಷ ಜನರ కేవలం వీళ్ళు ఉన్నది 5 లక్షల మంది ప్రజలు. ಆದ್ರೆ ಆಸನ ನಟಿ ಇರುವುದು ಬರೀ 5 లక్షల కంటే ముందుగా దేవుని వీళ్ళని నడిపించే దేవుడు ఉన్నాడు కదా. ಈ 5 ಲಕ್ಷ ಮುಂದೆ ಅಂದ್ರೆ ಮುಂದೆ ಇವರು ನಡೆಸುವ ఆ దేవుని ఎదుటి అంతా ఆ 10 లక్షల మంది ఆ రాజు నిలబడలేకపోయి ఉన్నారంట. ಆ 10 ಲಕ್ಷ ಜನ ಆ ಒಂದು ರಾಜನು ನಿಂತುಕೊಳ್ಳದೆ ಹೋದ್ರಂತೆ. దేవుడు వారిని హతము చేయడం ప్రారంభించిన వాడిగా ದೇವರು ಅವರನ್ನು ಹತ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ. దేవుడు తన బలమైనటువంటి హస్తాన్ని ఆ యొక్క శత్రువులకు విరోధముగా ఎత్తిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರ ಹಸ್ತವು ಆ ಶತ್ರುಗಳ ಮೇಲೆ ವಿರೋಧವಾಗಿ ಕೈಯನ್ನು ಎತ್ತಿದರು. మనుషుల చేతిలో పెడితేనేమో భయపడ ఏమన్నా ఎందుకంత బతుకుతారేమో కానీ దేవుని చేతిలో పట్టము బహు భయంకరమైన బైబిల్ చెబుతూ ఉండి ಮನುಷ್ಯರ ಕೈಯಲ್ಲಾದ್ರೂ ಕೆಲವು ಬಾರಿ ನಾವು ಬದುಕ್ತೇವೆ ಹೊರತು ದೇವರ ಕೈ ಅಡ್ಡವಾಗಿ ಬರುವುದಾದ್ರೆ ಬದುಕಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఎవరైతే ఈ యొక్క యోధా వారిని వశపరుచుకుందామని వచ్చిన వారిగా ఉండి ఉన్నారో వారు భయముతో పరిగెడుతున్నారంట. కొంతమంది ಯಾರ್ಯಾರು ಆ ಯುದ್ಧವನ್ನು ಏನು ತನ್ನ ಕೈಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕೆಂದು ಬಂದ್ರು ಭಯಭ್ರಾಂತರಾಗಿ ಮತ್ತೆ ಓಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎంతో మంది ఆ యుద్ధంలో చనిపోయిన వారిగా ఉండి ఉన్నారంట. ಎಷ್ಟೋ ಜನ ಯುದ್ಧದಲ್ಲಿ ಹತರಾಗಿರುವುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అక్కడ 12వ వచనంలో చూస్తుంది యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట నువ్వు యోధా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిన మాటలు చూస్తామండి. ಕೂಶ್ಯರನ್ನು ಆಸನಿಂದಲೂ ಯಹೂದರಿಂದಲೂ ಅಪಜಯಿಸುವುದಾಗಿ ನಾವು ಇದನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఇప్పుడు ఆసా తన సైన్యము ఈ కూషీయులను బట్టి వారందరినీ కూడా తరిమి కొడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಆಸನ ಒಂದು ಸೈನ್ಯವು ಈ ಕೂಶ್ಯರ ಜರನ ಸೈನ್ಯವನ್ನು ಒಡೆದಾಗ್ತಾ ಇದೆ. అక్కడ ఆసాకి అక్కడ ఉన్నటువంటి సైన్యానికి ధైర్యం వచ్చేస్తూ ఉండి ఉన్నది. ಅಲ್ಲಿರುವಂತ ಆಸನಿಗಾಗ್ಲಿ ಸೈನ್ಯಗಾಗ್ಲಿ మా దేవుడు మా పక్షమున ఉండి మా శత్రువులతో యుద్ధం చేస్తున్న ధైర్యం వచ్చి ఉండి ఉన్నది. ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮ ಪಕ್ಷ ನಿಂತುಕೊಂಡು
ತೆಗೆದುಕೊಂಡು ఇప్పుడు వీరు కూడా వీరి ఖడ్గాలను తీసుకుని బయలుదేరిన వారిగా ఉండి ఉన్నారు. ಇವರು ಕೂಡ ಖಡ್ಗಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು శత్రువుని తరిమి 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 కొడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಶತ್ರುವಿನ ಸೈನ್ಯವನ್ನು ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ಈ ಧೈರ್ಯವು ಎಲ್ಲಿಂದ ಬಂತು? ప్రార్థన ద్వారా వచ్చి ఉండి ఉన్నదే. ಆ ದೇವರಿಂದ ಬಂದಿದೆ. ఆ ప్రార్థన ద్వారా దేవుడు దిగి రావడం ద్వారా ఆయన యొక్క చేసినటువంటి కార్యాలు చూసి ధైర్యం వచ్చి శత్రువుని తరిమి కొడుతున్నారు. ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಇಳಿದು ಬಂದಾಗ ಆ ಒಂದು ಧೈರ್ಯದಿಂದ ಇವರು ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు ఆ కూషీలంట చూడండి, యెహోవా భయము చేతను ఆయన సైన్యము భయము చేతను పారిపోతూ ఉన్నారంట. ಆ ದೇವರ ಒಂದು ಭಯದಿಂದಾಗ್ಲಿ ಆ ಸೈನ್ಯದ ಭಯದಿಂದಾಗ್ಲಿ ಆ ಜೇರೋನ ಸೈನ್ಯವು ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತೆ. ఆ 10 లక్షల మంది సైన్యానికి యెహోవా భయము కలిగిందంట. ಆ 10 ಲಕ್ಷದ ಜನರಿಗೆ ಈ ಯೆಹೋವನ ಒಂದು ಭಯವು ಉಂಟಾಯಿತು. అంటే ఆ జరహుకి అర్థమైపోయి ఉండి ఉన్నది. ಆ ಜರನಿಗೆ ಅರ್ಥವಾಗಿ ಹೋಯಿತು. నిజంగా వీళ్ళు కాదు మాతో యుద్ధం చేస్తున్నది, వీరి పక్షమున వీరి దేవుడు మాతో యుద్ధం చేస్తున్నది జరహు ఎరిగిన వాడిగా ఉన్నాడు. ನಿಜವಾಗ್ಲೂ ಇವರು ಯುದ್ಧ ಮಾಡ್ತಿಲ್ಲ, ಇವರ ಪಕ್ಷವಾಗಿ ಅವರ ದೇವರು ಯುದ್ಧ ಮಾಡ್ತಿದ್ರೆ ಎಂಬುದಕ್ಕೆ ಜರನಿಗೆ ಅರ್ಥವಾಯಿತು. మనము మనుషులతోనైనా ఏమైనా యుద్ధం చేయగలం, కానీ దేవునితో మనం ఏ యుద్ధం చేస్తామని ఆ రాజు పారిపోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಮನುಷ್ಯರೊಟ್ಟಿಗೆ ಏನಾದ್ರೂ ಯುದ್ಧ ಮಾಡಬಹುದಾ, ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೇಗೆ ಯುದ್ಧ ಮಾಡುವುದು ಎಂಬುದಾಗಿ ಭಯದಿಂದ ಓಡಿ ಹೋಗ್ತಾರೆ. ఇక్కడ ఆస దేవుని పెట్టుకోకుండా అతడు వెళ్ళి ఉండి ఉన్నట్లయితే జరహు తరిమి తరిమి ఆసాని కొట్టేవాడే. ಒಂದು ವೇಳೆ ಆಸನು ದೇವರನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳದೆ ಆತನೇ ಸೈನ್ಯರನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಬರುವುದಾದ್ರೆ ಅವರು ಜಯಿಸ್ತಾ ಇದ್ರು. ఇప్పుడు దేవుణ్ణి దాటి ఎంతగానో యోధా వారి దగ్గరికి జరహు రాలేకపోతున్న వాడిగా ఉన్నాడు. ಆ ದೇವರನ್ನು ದಾಟಿ ಯೂದ ಜನರೊಟ್ಟಿಗೆ ಆ ಜಯರನ್ನು ಬರಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. తన యొక్క బిడ్డలకు శత్రువుల మధ్యగా దేవుడు నిలబడిపోయిన వాడిగా ఉన్నాడు. ಅವರ ಮಕ್ಕಳ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರು ನಿಂತುಕೊಂಡು సంగమా అర్థమవుతుందా? దేవుడు తన ప్రజలకు శత్రువులకు మధ్యగా ఆయన నిలబడిపోయిన వాడిగా ఉన్నాడు. ದೇವರವರ ಪ್ರಜೆಗಳ ಮತ್ತೆ ಶತ್ರುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಗೋಡೆಯಾಗಿ బలమైన ప్రాకారముగా ఒక కొండగా కోటగా ఆయన నిలబడిపోయిన వాడిగా ఉండి ఉన్నాడు. ಬಲವಾದ ಕೋಟೆಯಾಗಿ ಬಂಡೆಯಾಗಿ ಅದನ್ನು ನಿಂತುಕೊಂಡು ಬಿಟ್ರು. ఎంతగానో తన ప్రజల్ని ముట్టాలి అంటే ఆయన కనుగుడిని ముట్టాలి, ముందుగా ఆయన ముట్టుకోవాలి. ಆ ಪ್ರಜೆಯನ್ನು ಮುಟ್ಟಬೇಕು. ఆయన దాటి రావడం ఎవడి వల్ల కాదని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಅವರಿಂದ ದಾಟಿ ಬರುವುದು ಯಾರಿಂದ ಕೂಡ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఇక్కడ అదే జరుగుతూ ఉండి ఉన్నది. ಇಲ್ಲಿ ಅದೇ ನಡೀತಾ యుద్ధ ಇದೆ. భూమిలో ఎంతగానో ఆసాగారితో దేవుడు తోడుగా ఉన్నాడు. ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಆಸನೊಟ್ಟಿಗೆ ದೇವರು ಜೊತೆ అది శత్రుడికి అర్థమైపోయింది, అమ్మో వీళ్ళ దేవుడితో మనం యుద్ధం చేయలేమనుకున్న వారిగా ಆ ఉన్నారు. ಶತ್ರುವಿನ ಸೇನೆಗೆ ಗೊತ್ತಾಗಿತ್ತು, ಅಯ್ಯೋ ఈ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు, మన ప్రజల్ని సంహరిస్తున్న వాడిగా ఉన్నాడు, కాబట్టి బ్రతకండి పారిపోండి అని చెప్పేసి అనుకుని పారిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ಯುದ್ಧ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾವು ಬದುಕೋಣ, ನಾವು ಓಡಿ ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲರೂ ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రకముగా శత్రువుకి ఓటం వచ్చేసి ఉండి ఉన్నది. ಈ ವಿಧವಾಗಿ ಶತ್ರುವಿಗೆ ಭಯ. ఈ రకముగా ఆసాగారికి తన యొక్క ప్రజలకు ఎంతగానో విజయం వచ్చేసి ఉండి ఉన్నది. ಈ ರೀತಿಯಾಗಿ ಆಸನಿಗೂ ಅದನ್ನ ಜನರಿಗೂ ಜಯವು ಉಂಟಾಯಿತು. తర్వాత ఏం జరిగిందో తెలుసండి, యోధా వారు విశేషమైన కొలసమ్మ పట్టుకుని ఉన్నారంట. ಇದು ಅವರು ವಿಶೇಷವಾದ ಒಂದು ಖಡ್ಗವನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. అంతకు ముందు ఏం జరిగిందో తెలుసండి, ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಏನಾಯ್ತು ಗೊತ್ತಾ? ఈ యొక్క కూషినటువంటి జరహు అనేక రాజ్యాలపైకి తనకి వెళ్ళాడు. ಈ ಕೂಶ್ ಎಂಬ ಜರನು ಅನೇಕ ರಾಜ್ಯಗಳ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕೆ ಹೋದನು. ఎంతగానో యుద్ధానికి వెళ్ళే రాజులు జయించిన వాడిగా ఉన్నాడు ಎಷ್ಟೋ అంటున్నాడు. ಯುದ್ಧಕ್ಕೆ ಹೋಗುವಂತ ರಾಜರ ಮೇಲೆ ಯುದ್ಧವನ್ನು అక్కడ ಜಯಿಸಿದನು. ఉన్న బంగారము వెండి అమూల్యమైన రత్నాలు అన్ని కూడా వేసుకుని వస్తా ఉన్నట్టున్నాడు. ಅಲ್ಲಿರುವಂತ ಬಂಗಾರವಾಗಲಿ ಬೆಳ್ಳಿಯಾಗಲಿ ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು దారి మధ్యలో ఎంతగానో వీళ్ళని కూడా వేసుకెళ్ళిపోదాం అనుకున్నట్టున్నాడు. ದಾರಿಯಲ್ಲಿ ಇವರನ್ನು ಕೂಡ ತಕೊಂಡು ಹೋಗೋಣ ಅಂತ ಅಂದುಕೊಂಡನು. అంటే ఆ యొక్క జరహు దగ్గర ఎంత బంగారం ఉందంటారు? ಹಂಗಂದ್ರೆ ಆ ಜರೋ ಹತ್ರ విస్తారమైన బంగారం ఉంది, ಎಷ್ಟೋ ಬಂಗಾರ, విస్తారమైన వెండి ఉన్నది, ಎಷ್ಟೋ ಬೆಲೆ ಇದೆ, విస్తారమైన అమూల్యమైన రత్నాలు ఉన్నవి, ಎಷ್ಟೋ ಅಮೂಲ್ಯವಾದ ఎంతగానో గొప్ప సొమ్ము ఉండి ఉన్నది. ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ಒಂದು ಬಂಗಾರ. ఎందుకంటే అన్ని సంపాదించుకుని వచ్చిన వాడిగా ఉన్నాడు. ಎಲ್ಲವನ್ನು ಸಂಪಾದಿಸಿಕೊಂಡು దేవుడు సముద్ర వ్యాపారం మీ వైపు తిప్పుతానన్నాడు కదా ఒక మాట. ಸಮುದ್ರದ ವ್ಯಾಪಾರವು ನಿಮ್ಮ ಮೇಲೆ ತಿರುಗಿಸ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ తన దారిని పోయేవాడిని దేవుడు ఇటు తిప్పాడు. ಆತರ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾರನ್ನೋ ದೇವರು మామూలుగా తన దారిని ఇంటికి పోయినా వేరే విధముగా ఉండేది. ಬೇರೆ ರಾಜ್ಯ ಮೇಲೆ ಹೋಗಿದಾದ್ರು ఇశ్రాయేలు వైపు కన్నెత్తి చూడాలనుకున్న వాడిగా ఉన్నాడు. ಆದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ అక్కడితోనే అతని యొక్క పత్రం ప్రారంభమైపోయింది. ಆ ಯುದ್ಧ ಪ್ರಾರಂಭವಾಯಿತು. ఇప్పుడు యుద్ధంలో ఎంతగానో బతికితే చాలురా బాబు అని పరిగెడుతున్నారు కదా వీళ్ళందరూ కూడా. ಯುದ್ಧದಲ್ಲಿ ನಾನು ಬದುಕಿದ್ರೆ సాకు ಎಂಬುದಾಗಿ ಓಡಿ ಹೋಗ್ತಾರೆ. చచ్చిపోయిన అందరూ చచ్చిపోయారు, బతికి ఉన్నవాడు పారిపోతున్న వాడిగా ఉన్నాడు. బతికినವರು ఓడి ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ పారిపోయేవాడు అమ్మో అక్కడ నుంచి ఇదిగో 2 కేజీలు 10 కేజీలు బంగారం తెచ్చుకున్నాను, ఇది ఎక్కడో తీసుకుని చెప్పేసి పరిగెడతాడా? ಅಲ್ಲಿ ಓಡುವವನೇ ನಾನು 10 ಕೆಜಿ ಬಂಗಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಇದು ಎಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹುಡುಕಿಕೊಂಡು ತೆಗೆದುಕೊಂಡು అమ్మో ఆ రాజ్యంలో ఒక బస్తా వెండిని కూర్చుకొని ఉన్నాను, దాన్ని వేసుకుని పరిగెడదాం అనుకుంటారా? ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ 1 ಕೆಜಿ ಬಂಗಾರವನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ, ಅದನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗೋಣ ಅಂತ. తెలుగులో ఒక సామెత ఉంది, బతికుంటే బలి సాకు తినైనా బతకొచ్చని. ಆ ತೆಲುಗಲ್ಲಿ ಒಂದಿದೆ, ನಾನು ಬದುಕಿದ್ರೆ ಸಾಕು ಎಂಬುದಾಗಿ. ఈ కూషీడు కూడా అలాగే అనుకున్న వాడిగా ఉన్నాడు. ಈ ಕೂಶರು ಕೂಡ నేను బ్రతికి ఉంటే మరలా బంగారం సంపాదించుకుంటాను అనుకున్నాడు. బతికిದ್ರೆ నేను బ్రతికి ఉంటే వెండి సంపాదించుకుందాం అనుకున్నాడు. నేను బ్రతికితే చాలురా బాబు అనుకుని ఎంతగానో పారిపోతున్నాడు. ನಾನು ಬದುಕಿದ್ರೆ ಸಾಕು ಎಂಬುದಾಗಿ ಓಡಿ ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో ఏమున్నాయి?
బంగారం ఉంది, వెండి ఉన్నది, వాళ్ళు దోచుకుని వచ్చినటువంటి ఆ యొక్క ఐశ్వర్యం మొత్తము కూడా యుద్ధ భూమిలో ఉండి ఉన్నది. ಅವರು ಬೇರೆ ಕಡೆ ದೋಚಿಕೊಂಡು ಬಂದಿರುವಂತ ಎಲ್ಲ ಬಂಗಾರವಾಗಲಿ ಬೆಳ್ಳಿ ಆಗಲಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన చేస్తున్నటువంటి రాజు బయలుదేరిన వాడిగా ఉన్నాడు. ಈಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಂತ ರಾಜನು ಆತನು ఆ రాజుతో పాటు యుద్ధ భూమిలోకి వెళ్ళినటువంటి సైనికులు బయలుదేరిన వారిగా ఉన్నారు. ರಾಜನೊಟ್ಟಿಗೆ ಯುದ್ಧ ಭೂಮಿಯಲ್ಲಿ ಸೈನಿಕರು ಕೂಡ ಆತನೊಟ್ಟಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఎక్కడికి బయలుదేరి ఉన్నారు? ಎಲ್ಲರಿಗೆ వారి కొరకు దాచిపెట్టినటువంటి బంగారం కొరకై వెళ్ళి ఉన్నారు. ಆ ರಾಜನು ಅಡಗಿಟ್ಟ వారి కొరకై దాచిపెట్టినటువంటి వెండి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ಅವರು ಬಚ್ಚಿಟ್ಟಂತ ಒಂದು వారి కొరకై దేవుడు దాచిపెట్టినటువంటి ఆ ధనాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళిన వారిగా ఉన్నారు. ದೇವರು ಬಚ್ಚಿಟ್ಟಂತ ಧನವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. విస్తారమైన సంపదని వీళ్ళు తెచ్చుకున్నారంట. ಎಷ್ಟೋ ಬೆಲೆಯುಳ್ಳ ಒಂದು ಬಂಗಾರವನ್ನೆಲ್ಲ ಇವರು ತೆಗೆದುಕೊಂಡು అమ్మా ఒకసారి మీ పరిశుద్ధమైన గ్రంథములో 13వ వచనంలో ఏముందో చదవమ్మా, తప్పులు లేకుండా చదవండి. ఆసాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యము భయము చేతను పారిపోయిరి. యోధావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదకి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లబెట్టి వాటిలోనున్న మిక్కటమైన కొల్ల సొమ్మంతయు దోచుకొనిరి. మరియు వారు పశుల సాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఏంటంట? ఈ రాజు ఈ ప్రజలు సైన్యం ఏం తెచ్చుకున్నారంట? కొల్ల సొమ్ము. వీళ్ళు అంతకుముందు ఎక్కడైతే కూషీలు దోచుకుని వచ్చి ఉన్నారో అదంతా కూడా అంట మోసుకుని యెరూషలేముకి వెళ్తున్నారంటే తమ దేశానికి, తమ ప్రాంతానికి, తమ యొక్క గ్రామాలకి వెళుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಮುಂಚೆ ಕೂಶ್ಯರು ಯಾರ್ಯಾರು ಏನೇನೋ ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ್ರು ಅವರೆಲ್ಲ ಒಂದು ಧನವನ್ನು ಇವರೆಲ್ಲರೂ ತೆಗೆದುಕೊಂಡು ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಗ್ರಾಮಗಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రార్థన బంగారాన్ని ఇచ్చింది. ಪ್ರಾರ್ಥನೆ ಆ ಬಂಗಾರವನ್ನು ಕೊಟ್ಟು ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ చెప్పట్లా? ఆమేనా? ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడైనా ప్రార్థన చేస్తారా? ప్రార్థన ಮಾಡ್ತೀರಾ? నువ్వు వెళ్ళి ఆఫీసులో ఎంతగా కష్టపడాలనుకున్నా దాని ద్వారా కొంటావో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుని యొక్క నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉండి ఉన్నావా? నీ ప్రార్థన ఎంతగానో చక్కగా బంగారాన్ని ఒంటి నిండా వేసుకునే విధంగా కేరళ వాళ్ళు వేసుకునే రీతిగా ఉంటావు. నువ్వు ಆಫೀಸ್ಗೆ ಹೋಗಿ ಕೂತ್ಕೊಂಡು ಎಷ್ಟು ಕೆಲಸ ಮಾಡ್ತೀಯೋ, ಎಷ್ಟು ಸಂಪಾದಿಸ್ತೀಯೋ, ಅದೇ ಯೆಹೋವನ ನಾಮದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ కేరళ పెళ్లి కూతురు ఎలా పెళ్లి చేసుకున్నదో అలాగే మళ్ళీ పెళ్లి ఉన్నదలే కానీ ధరించుకుంటావు. కేరళದಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡು ಧರಿಸಿಕೊಳ್ತಾರೋ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನೀವು ಸಿಗಬಹುದು. వాళ్ళు ఎలాంటి పెళ్లిలో తెలుసా? ಅವರ ಮದುವೆ మొహం కనపడే తక్కువ, బంగారమే. ముఖ కాಣಿಸುವುದು కಮ್ಮಿ. అంత ధనం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. అಷ್ಟು ధనವನ್ನು ಕೊಟ್ಟರು. నేను ఏదో బంగారం మీద డబ్బు మీద ఆశ చూపాలని మీకు చెప్పడం లేదు, కానీ బంగాರದ ಮೇಲೆ ಒಂದು ಹಣದ ಮೇಲೆ దేవుని పైన ఆధారపడితే దేవుడు అంతగా దీవిస్తాడని చెప్పడానికి ఈ మాటలు చెబుతున్నాడు. దేవుని ಮೇಲೆ ఆధారపడుವಾಗ దేవుడు అಷ್ಟು ఆశీర్వాద ಮಾಡ್ತಾನೆ. విస్తారమైన ఐశ్వర్యాన్ని వాళ్ళు తెచ్చుకున్న వారిగా ఉండి ఉన్నారు. విస్తారವಾದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಅವರು ಹಿಂದಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದರು. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ಎಷ್ಟು ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದ ನೋಡಿ. ప్రార్థన చేయడం ద్వారా ఇక్కడ 3 కనబడుతూ ఉండేవన్నవి. ప్రార్థన ಮಾಡಿದಾಗ ಅದು 3 ಸಂಗತಿಗಳು. మొట్టమొదటిగా వారు చేసిన ప్రార్థన ద్వారా వాళ్ళు బలవంతులుగా చేయబడిన వారిగా ఉన్నారు. ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಮೂಲಕವಾಗಿ ಅವರು. రెండవదిగా వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు శత్రువులపైన గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నారు. రెండవదిగా ప్రార్థన ಮಾಡುವ ಮೂಲಕವಾಗಿ ಅವರ ಶತ್ರುಗಳ ಮೇಲೆ. మూడవదిగా వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నారు. మూడవదిగా ప్రార్థన ಮಾಡಿದ ಮೂಲಕವಾಗಿ ಅವರಿಗೆ ದೊಡ್ಡ ಐಶ್ವರ್ಯವು ಸಿಕ್ಕಿತು. ఆనాడు ఆసా రాజుకి ఆ ప్రజలకు ఆ రీతిగా చేసిన దేవుడు అదే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. అందు ఆ దిన ఆసానంగా ಮಾಡಿದಂತ ದೇವರು ಈ ದಿನ ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నీవు నన్ను ఆశ్రయించి ఉన్నట్లయితే, నీవు నన్ను ఆశ్రయిಸುವುದಾದರೆ, నీవు నా పైన ఆధారపడి ఉన్నట్లయితే, ನನ್ನ ಮೇಲೆ ಆಧಾರಪಡುವುದಾದರೆ, నీవు నా ధర్మశాస్త్రానికి అనుకూలంగా నడిస్తే, నీవు ధర్మశాస్త్రಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗಿ ನಡೆದರೆ, నీవు నా యొక్క పరిశుద్ధను కలిగి ఉంటే, నీవు ನನ್ನ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು నీవు నా నామమును బట్టి అడుగులు వేస్తూ ఉంటే, ನನ್ನ ನಾಮ ಕುರಿತಾಗಿ నా నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ನನ್ನ నాಮ ಕುರಿತಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು, నేను కూడా నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ನಾನು ಕೂಡ ನಿನ್ನನ್ನು ಬಲಪಡಿಸ್ತೇನೆ, నేను కూడా నేను ఎంతగానో నీకు విజయాన్ని ఇస్తానంటున్న వాడిగా ఉన్నాడు. కూడా
ನಿಮಗೆ ಜೀವನ ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ఇదిగో ಇದ್ದಾನೆ. నేను కూడా నిన్ను ఎంతగానో ఐశ్వర్యవంతుడిగా చేస్తానంటున్న ನಾನು వాడిగా ಕೂಡ ఉన్నాడు. ನಿಮ್ಮನ್ನು ಐಶ್ವರ್ಯವಂತವಾಗಿ ಮಾಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ అన్ని ಇದ್ದಾನೆ. విషయాలలో నీకు ఆశ్చర్యకరమైన రీతిగా సహాయం చేస్తానంటున్న వాడిగా ಎಲ್ಲಾ ఉన్నాడు. ವಿಷಯದಲ್ಲಿ ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ನಿಮಗೆ ಸಹಾಯಕನಾಗಿ కాబట్టి మనుషుల సహాయము వ్యర్థమైన విషయాన్ని మనం గమనించాలి. ಆದುದರಿಂದ ಮನುಷ್ಯರ ಸಹಾಯವು ವ್ಯರ್ಥ ಎಂಬುದಾಗಿ దేవుని యొక్క ಅರ್ಥ సహాయం ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఎంతగా గొప్ప జీవితాలుగా ఇస్తుందో, గొప్ప ఐశ్వర్యం ఇస్తుందో తెలుసుకున్న వారముగా ದೇವರ ఉండాలి. ಸಹಾಯವು ಎಷ್ಟು ದೊಡ್ಡವರಾಗಿ ಮಾಡ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా ఉండండి. ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತನ నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళొద్దు. ನಿನಗೆ ಕಷ್ಟ ಬಂದ್ರೆ, ನೋವು ಬಂದ್ರೆ ಯಾವ ಮನುಷ್ಯನ ಬಳಿ ಹೋಗಬೇಕು. ఇదిగో నా జీవితంలోనికి కష్టం వచ్చింది వారి దగ్గర ఏడవద్దు ఎప్పుడు కూడా. ಇವಾಗ ನಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ಕಷ್ಟ ಬಂದಿದೆ ಎಂಬುದಾಗಿ ಅವರ ಮುಂದೆ ಅಳಬೇಡ. నీకెప్పుడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, రోగం వచ్చినా, మరి ఏ స్థితి వచ్చినా కూడా నీవు దేవుని యొద్దకు వెళ్లే విధముగా ఉండాలి. ನಿನಗೆ ಕಷ್ಟ ಬಂದ್ರು, ನಷ್ಟ ಬಂದ್ರು, ನೋವು ಬಂದ್ರು, ಯಾವುದೇ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರು ದೇವರ ಬಳಿಗೆ ನೀವು ಹೋಗು. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి. ಆಗ ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ఆయన ಮಾಡು. చెప్పిన వాడిగా ఉన్నాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿದ ఆయన చేసిన వాగ్దానాల్లో అమూల్యమైనటువంటి వాగ్దానంలో ఒక వాగ్దానం ఉండి ఉన్నది. ಅವರು ಮಾಡಿದಂತ ವಾಗ್ದಾನಗಳಲ್ಲಿ ಅಮೂಲ್ಯವಾದ ಒಂದು నా ವಾಗ್ದಾನ. నామమును మీరు ఏది అడిగినది మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ನನ್ನ ನಾಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಏನೇ ఏమంటున్నాడంటే దేవుడు, నా నామమును మీరు ఏది అడిగినా ఇస్తానంటున్నాడు. ನನ್ನ ನಾಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಏನೇ ಕೇಳಿಕೊಂಡು ఇంకా దానికి మించిన ఇంకొక వాగ్దానం ఉన్నది. ಅದಕ್ಕಿಂತ ಮಿಂಚಿತವಾಗಿ ಇನ್ನೊಂದು మీరు ವಾಗ್ದಾನ అడిగిన ಇದೆ. దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఇస్తానంటూ ఉన్నాడు. ನೀವು ಕೇಳಿದಕ್ಕಿಂತ ಊಹಿಸಿದಕ್ಕಿಂತ ಅತ್ಯಧಿಕವಾಗಿ ನಿಮಗೆ ಕೊಡ್ತೇನೆ. ఏంటండి, మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తారంట. ನೀವು ಕೇಳಿದಕ್ಕಿಂತ ಊಹಿಸಿದಕ್ಕಿಂತ ಅತ್ಯಧಿಕವಾಗಿ ದೇವರು ನಿಮಗೆ ಕೊಡಲ್ಪಡ್ತಾರೆ. దేవుడు తన బిడ్డల భుజముల పైన ఎప్పుడు కూడా భారం పెట్టగాని ఎంతగానో భారమైన ఆశీర్వాదాన్ని మట్టికి పెడతాడు. ದೇವರು ತನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಆ ಒಂದು ಭುಜದ ಮೇಲೆ ಭಾರವನ್ನು ಇಡೋದಿಲ್ಲ, ಭಾರವಾದ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ఆయన చెబుతున్నాడు, ఎంతగానో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్న వాడిగా ఉన్నాడు. ಭಾರ ಹೊತ್ತವರೇ, ಪ್ರಯಾಸ ಪಡುವವರೇ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡ್ತೇನೆ. ప్రజలందరితో కూడా చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಎಲ್ಲಾ ಜನರೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నువ్వు ఏదైనా భారము మోస్తున్నావా, రా నా దగ్గరికి అంటూ ఉన్నాడు. ನಿನ್ನ ಮೇಲೆ ಯಾವ್ದಾದ್ರು ಭಾರ ಇದೆಯಾ, ನನ್ನ ಬಳಿಗೆ నీ ಬಾ. భారము యెహోవా మీద మోపము అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ಭಾರವು ಆತನ ಮೇಲೆ ವಹಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ఎప్పుడైతే నీ భారాన్ని, నీ బాధను ప్రభువైన దేవుని పైన వేసి ఉన్నావో, నీ బాధల్ని ఆయన తీసుకున్న వాడిగా ఉంటాడు. ಯಾವಾಗ ನಿನ್ನ ಭಾರವನ್ನಾಗ್ಲಿ ಬಾಧೆನಾಗ್ಲಿ ದೇವರ ಮೇಲೆ ಇಡ್ತೀಯೋ, ಆ ಬಾಧೆಯನ್ನು ದೇವರು ತೆಗೆದುಕೊಳ್ಳುವವರಾಗಿದ್ದಾರೆ. ఆయన ఏది కలిగిన వాడిగా ఉన్నాడో అది నీ పైన భారముగా పెట్టువాడిగా ఉంటాడు. ಅವರು ಏನನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾರೋ ಆ ಭಾರವನ್ನು ನಿನ್ನ ಮೇಲೆ ಇಡುತ್ತಾರೆ. బాధ అనే భారము గురించి నేను చెప్పట్లేదు. ಬಾಧೆ ಎಂಬ ಭಾರವನ್ನು ನಾನು ఆయన నీ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. భుజాల పైన పెట్టేది బాధ అనే భారము కాదు, ನಿನ್ನ ಒಂದು ಭುಜದ ಮೇಲೆ ಇರುವ ಒಂದು ఐశ్వర్యం అనే ಭಾರ. భారము, బరువు గురించి మాట్లాడుతూ ಆದ್ರೆ ఉన్నాడు. ಐಶ್ವರ್ಯ ಕುರಿತಾದ ಭಾರದ ಒಂದು ಭುಜದಲ್ಲಿ ಇಡುವುದನ್ನು దేవుడు తన ಮಾತನಾಡ್ತಾ ప్రజలను ఎక్కడి నుంచి తీసుకువచ్చినా, ఎక్కడికి తీసుకుని వెళ్ళిన ఆశీర్వాదాలు వాళ్ళ భుజాల పైన పెట్టి నడిపించిన వాడిగా ದೇವರವರ ఉన్నాడు. ಮಕ್ಕಳನ್ನು ಎಲ್ಲೇ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು, ಎಲ್ಲೇ ಕರ್ಕೊಂಡು ಬಂದ್ರು, ಆಶೀರ್ವಾದವೆಂಬ ಮೂಟೆಯನ್ನು ಅವರ ಭುಜದ ಮೇಲೆ ಇಡ್ತಾರೆ. మా అన్న యాకోబు యొక్క భుజం పైన ఆశీర్వాదం పెట్టాడు. ನಮ್ಮ ಅಣ್ಣ ಯಾಕೋಬನ ಮೇಲೆ ಅದು విస్తారమైనటువంటి అత్యధికమైన అభివృద్ధి పొందుకుని ఎంతగానో తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చి ఉన్నాడు. ವಿಸ್ತಾರವಾದ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿಕೊಂಡು ಮತ್ತೆ ತಂದೆ ಮನೆಗೆ ಬಂದರು. ఎందుకంటే యాకోబు గారు ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ಯಾಕೋಬರು ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತವನ್ನು ఇలా ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా ఉన్నారో వారి భుజాల పైన ఆశీర్వాదం అనే బరువు మాత్రమే ఉంటుంది. ಯಾರ್ಯಾರು ಆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯ ಜೀವಿತವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿರ್ತಾರೋ ಅವರ ಭುಜದ ಮೇಲೆ ಆಶೀರ್ವಾದ ಎಂಬವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿರ್ತಾರೆ. ఆయన మన బాధలని, భారములని భరించడానికి సిద్ధముగా ఉన్నవాడిగా ఉన్నాడు. ನಮ್ಮ ಬಾಧೆಗಳನ್ನೆಲ್ಲ ಭಾರವನ್ನೆಲ್ಲ ಎತ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ఆయన మనల్ని స్వస్థపరచాలని ఆయన కలువరి శిలువలో మన కొరకై యాగమైన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ನಮ್ಮನ್ನು ಸ್ವಸ್ಥಪಡಿಸೋದಕ್ಕೆ ಆ ಕಲ್ವರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಅವರು ಮರಣವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉండి ఉన్నది. ಅವರು ಹೊಂದಿಕೊಂಡಂತ ಒಂದು ಏಟುಗಳ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಸ್ವಸ್ಥತೆ ఆయన మన కొరకై నలగొట్టబడిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಮಗೋಸ್ಕರ ಜಜ್ಜಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు తీసివేయడానికే దేవుడు మానవ లోకాన్ని ధరించుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರತಿಯೊಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕೋದಕ್ಕಾಗಿಯೇ ದೇವರು ಮಾನವ ರೂಪವಾಗಿ ಬಂದರು. చాలా మంది యేసుక్రీస్తుని గురించి అందరిలో కూడా ఆయన కూడా ఒక దేవుడు అనుకుంటూ ఉంటారు. ಎಷ್ಟೋ ಜನರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಕೂಡ ಎಲ್ಲರಲ್ಲಿ ಒಬ್ಬನು ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ. యేసయ్య ఎందుకు వచ్చాడు అనేది చాలా మందికి తెలియదు. ಯೇಸು ಏನಕ್ಕೆ ಬಂದ್ರು ಎಂಬುದಾಗಿ ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ మానవుడు చేసినటువంటి యొక్క తప్పిదాలని ఆయన పైన వేసుకుని శిక్షను భరించి ఆ ప్రజల జీవితాల్లో ఉన్న బాధలు, వేదనలు, రోగాలు, దరిద్రతను తీసివేయడానికి ఆయన మానవ రూపాన్ని ధరించుకుని మనకి రావాల్సిన శిక్షని ఆయన పైన వేసుకున్న వాడిగా ఉన్నాడు. ಜನರೆಲ್ಲರೂ ಮಾಡಿದಂತ ಪಾಪವನ್ನು ಆತನ ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡು ನಮಗೆ ಬರುವಂತ ಶಿಕ್ಷೆಯನ್ನು ಆತನ ಹಾಕಿಕೊಂಡು ಆತನ
ಆತನು ಮಾನವ ರೂಪವಾಗಿ నీ ಬಂದಿದ್ದಾನೆ. శిక్షను భరించడానికి యేసయ్య వచ్చిన వాడిగా ನಿನ್ನ ఉన్నాడు. ಶಿಕ್ಷೆಯನ್ನು ಅವರು ಅನುಭವಿಸಿ నీ పెదవుల ద్వారా పలికినటువంటి ఆ యొక్క అపవిత్రమైన మాటల ద్వారా వచ్చే శిక్ష నీ పైకి రాకుండా నిన్ను కాపాడడానికి వచ్చిన వాడిగా ನಿನ್ನ ఉన్నాడు. ಬಾಯಿಂದ ಮಾತನಾಡಿದಂತ ಎಲ್ಲ ಅಪವಿತ್ರವಾದ ಮಾತುಗಳು ನಿನಗೆ ಬರುವಂತ ಶಿಕ್ಷೆಯನ್ನು ಅವರು ಅನುಭವಿಸಿ నీ క్రియల ద్వారా ఎంతగానో చేసినటువంటి ఆ పాపపు క్రియల ద్వారా నీ పైకి మరణం రాబోతుంటే ఆ మరణాన్ని తప్పించడానికి దేవుడు వచ్చిన వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ಮೇಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಪಾಪಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಮರಣವು ನಿನ್ನ ಮೇಲೆಗೆ ಬರುವಾಗ ಆ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವರ ಮೇಲೆ కొంచెం అర్థమరితిగా చూస్తే మన బిడ్డలు ఏదైనా తప్పిదం చేస్తారనుకోండి, వారిని ఎవరైనా కూడా శిక్షిస్తూ ఉంటే ఒక తల్లిగా తండ్రిగా మనం ఏం చేస్తాము? ಇನ್ನು ಅರ್ಥವಾಗುವಾಗ ನೋಡುವಾಗ ನಮ್ಮ ಮಕ್ಕಳೇನಾದ್ರೂ ತಪ್ಪು ಮಾಡುವಾಗ ಅವರು ಶಿಕ್ಷಿತರಾಗುವಾಗ ತಂದೆ ತಾಯಿಗಳಾದ ನಾವು ಏನ್ ಮಾಡ್ತೀವಿ? అయ్యా నా బిడ్డలు తెలియకుండా తప్పు చేసి ఉండి ఉన్నారు, వారిని క్షమించు, అవసరమైతే నన్ను శిక్షించయ్యా ఒక తండ్రిగా అడుగుతాము. ಅವರು ಗೊತ್ತಾಗದೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಅವರನ್ನು ಶಿಕ್ಷಿಸಬೇಡ, ಬೇಕಾದ್ರೆ ನನ್ನನ್ನು ಶಿಕ್ಷಿಸಿ ಎಂಬುದಾಗಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಕೇಳಿಕೊಳ್ತಾರೆ. అదే రీతిగా దేవుడు ఒక తండ్రి అయిన వాడిగా ఉండి ఇందాక ప్రారంభంలోనే చెప్పి ఉండి ಅದೇ ವಿಧವಾಗಿ ದೇವರು ನಮ್ಮ ತಂದೆಯಾಗಿದ್ದಾರೆ. ಪ್ರಾರಂಭದಲ್ಲೇ పాపము చేసిన ప్రతి ఒక్కరిపైకి భయంకరమైన శిక్ష ఉగ్రత రాబోతుంది. ಪಾಪ ಮಾಡಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮೇಲೆ ಭಯಂಕರವಾದ ಶಿಕ್ಷೆಯು ఆ ಬರಲಿದೆ. శిక్ష నుంచి తప్పించడానికి ఆ దేవుడు నీ కొరకై ఈ లోకానికి దిగి వచ్చి ಆ ఉన్నాడు. ಶಿಕ್ಷೆಯನ್ನು ತಗ್ಗಿಸುವುದಕ್ಕಾಗಿಯೇ ದೇವರು ಈ ಲೋಕಕ್ಕೆ ಇಳಿದು ಬಂದನು. ఆయన నీ కొరకై ఆ యొక్క భూమికి ఆకాశానికి మధ్యగా వేలాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಆ ಭೂಮಿಗೆ ಆಕಾಶಕ್ಕೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ಆ ಒಂದು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ఆ శిలువలో వేలాడుతూ ప్రభువు మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿದ್ದು ದೇವರು ಮಾತನಾಡುತ್ತಾರೆ. చూడుము నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానంటున్న వాడిగా ఉన్నాడు. ನನ್ನ కయ్ಯಲ್ಲಿ ఇదిగో నీ కొరకై నేను గాయపరచబడి ఉన్నానంటున్న వాడిగా ఉన్నాడు. నేను గాయపಟ್ಟಿದ್ದೇನೆ. ఇదిగో నిన్ను స్వస్థపరచడానికి నేను గాయములు పొందుకొని ఉన్నానంటున్నాడు. ಸ್ವಸ್ಥತವನ್ನು ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನಾನು నా చేతిలో నా దేహంలో ఉన్న గాయము ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. ಕೈಯಲ್ಲಿರುವಂತ ಗಾಯದ ಮೂಲಕವಾಗಿ ఇప్పటికైనా నా వైపు తిరిగి నా దిక్కు వైపు తిరిగి నన్ను చూస్తూ ఉంటే నా ఇందల విశ్వాసం ఉంచితే ఏ శిక్ష నీ పైకి రాదంటున్న వాడిగా ఉన్నాడు. ನನ್ನನ್ನೇ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನನ್ನ ಕಡೆ ತಿರುಗಿಕೊಂಡಿದ್ರೆ ಯಾವ ಶಿಕ್ಷೆ ನಿನಗೆ ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి సంగమా మనం ఎంతగానో జాగ్రత్తగా మనం ఉండాలి. ಆದ್ದರಿಂದ ಸಭೆಯೇ ನಾವು ಜಾಗರೂಕರಾಗಿರಬೇಕು. మన ప్రభు వైపు మాత్రమే చూసే విధముగా మనం ఉండాలి. ದೇವರನ್ನು ಮಾತ್ರ ನೋಡ್ತಾ ఇక మీదట ఏ పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండేవాళ్ళముగా మనం ಯಾವುದೇ ఉండాలి. ಪಾಪವನ್ನು ಮಾಡಬಾರದು. ఆయన నామం నిమిత్తమై ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. ನಾಮದ ನಿಮಿತ್ತವಾಗಿ ಯಾವಾಗಲೂ ನಾವು యేసయ్య చెప్పిన వాడిగా ఉన్నాడు, ఎడతెగక మీరు ప్రార్థన చేయండి అని. ಎಡಬಿಡದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ ಎಂಬುದಾಗಿ విసుగు చెందగా ప్రార్థన చేయండి అంటున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పరిశుద్ధమైన గ్రంథంలో ఒక విధవరాలు ఎంతగానో తనకి కలిగిన అన్యాయమును బట్టి ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నది. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದೇ ಒಂದು ವಿಧವೆಯು ಆತನ ಅನ್ಯಾಯ ಕುರಿತಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ಲು. ఎంతగానో మాటి మాటికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నది. ಯಾವಾಗಲೂ ಕೂಡ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ಲು. ఆమె జీవితంలో ఆమెకి న్యాయం దొరికి ఉండి ఉన్నది. ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಅವರಿಗೆ ನ್ಯಾಯ ఈ రోజు ప్రార్థన జీవితాన్ని కలిగిన వారముగా ఉండాలి. ಇದನ್ನ ನಾವು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ప్రార్థన ఆత్మను కలిగిన వారముగా ఉండాలి. ಪ್ರಾರ್ಥನೆ ಆತ್ಮ ಒಂದು ప్రార్థన భారము కలిగిన వారిగా ఉండాలి. ಭಾರವನ್ನು నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై ప్రార్థించే విధముగా ఉండాలి. ಹೋಗುತ್ತಿರುವಂತ ಎಲ್ಲ ಜನರಿಗೆ ಪ್ರಾರ್ಥಿಸುವ కష్టాలలో నష్టాలలో బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించే విధముగా ఉండాలి. నష్టದಲ್ಲಿ ఇರುವವರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. రోగ పీడితులుగా ఉండి హాస్పిటల్లో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ವ್ಯಾಧಿಗಳಿಂದ ಅನುಭವಿಸುತ್ತಿರುವಂತ ಎಲ್ಲ ಜನರಿಗೋಸ್ಕರ అప్పుల బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. బాధలಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డల కొరకై కన్నీటి ప్రార్థన చేసే విధముగా ఉండాలి. ಮೇಲೆ ವಿರುದ್ಧವಾಗಿ ಎದ್ದೇಳುವಂತ ಮಕ್ಕಳೊಟ್ಟಿಗೆ చెడు సహవాసాల వైపు తిరుగుతున్నటువంటి యవన బిడ్డల కొరకై ప్రార్థన చేయాలి. ಕೆಟ್ಟ ಸಹವಾಸಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಂತ ಯವನಸ್ಥರಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ఏ రకముగా ఈ లోకములో నీ కంటికి బాధలు కనబడుతున్నాయో ఆ బాధలు తొలగిపోయే విధముగా అనేక మంది కొరకు ప్రార్థన చేసే విధముగా ఉండాలి. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅಸಹ್ಯವಾದ ಕಾರ್ಯಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ ಅದೆಲ್ಲವೂ ತೊಲಗಿ ಹೋಗುವಂತೆ దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఎంచుకున్నటువంటి ఆయుధము అదేనండి. ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ಅವರು ಆರಿಸಿಕೊಂಡಂತ ಆಯುಧ పగలనక రాత్రనక ఎడతెగక ఆయన ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. ಹಗಲೆಲ್ಲ ರಾತ್ರಿಯೆಲ್ಲ ಯಾವಾಗ ಕೂಡ ಎಡಬಿಡದೆ ఏకాంత ప్రార్థన చేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಏಕಾಂತವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ప్రార్థన ద్వారా శక్తి, ప్రార్థన ద్వారా ఎంతగానో అద్భుతాలు చేయిస్తున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಶಕ್ತಿ, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ఆయన్ని ప్రేమించే బిడ్డల వంటి మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ಅವರ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ మనం చేసే ప్రార్థన కొంతవరకు మాత్రమే ఉంటుంది. ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ మన ఇంటి వరకు మాత్రమే ఉంటుంది. ಮನೆಯವರೆಗೂ ಮಾತ್ರ. నీ కుటుంబంలో శ్రమ వస్తే ప్రార్థన చేయడానికి వస్తావు. నీ కుటుంబದಲ್ಲಿ ಶ್ರಮ ಬಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಬರ್ತೀವಿ. అందులో తప్పు లేదు. ಅದರಲ್ಲಿ ತಪ್ಪಿಲ್ಲ. కానీ బైబిల్లో ఇంకొక మాట ఉండి ఉన్నది. ಆದ್ರೆ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಮಾತು ಇದೆ. నువ్వు ఏది విత్తితో అది కోస్తావు అని. ಏನೇನು ಬಿತ್ತಿದ್ಯಾ ಅದನ್ನೇ ಕೊಯ್ಯುತ್ತೀಯಾ. నీకులాగా ఎవరు బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదంట. ನಿನ್ನಂತೆಯೇ ಬೇರೆಯವರು ಯಾರಾದ್ರೂ ಕಷ್ಟಪಡುತ್ತಿರೋದು ಅವ್ರಿಗೋಸ್ಕರ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ. ఎందుకంటే మన పక్షమున విజ్ఞాపన చేసే దేవుడు ఉండి ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ನನ್ನ పక్ష యుద్ధ ಮಾಡುವರು దేవుడు. ఆయనకు ఉన్నటువంటి ఇంకొక నామం విజ్ఞాపనకర్త. ಇನ್ನೊಂದು ಹೆಸರು ಇದೆ ವಿಜ್ಞಾಪನೆ ದೇವರು. నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಏನೇನು ಸಮಸ್ಯೆಗಳು నీ సమస్యలు తీసివేసే వాడిగా ఉండి ఉన్నాడు. సమస్యలను ತೆಗೆದುಹಾಕುವ మన దేవుడు అడగకుండా అనేకమైన వాటిని ఇచ్చేవాడండి. ನಮ್ಮ ದೇವರು ಕೇಳಿದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ఈ రోజు దేవుని యొక్క ఆత్మ
వాక్కు ద్వారానే మీతో మాట్లాడుతూ ఉన్నాను. ದೇವರ ಆತ್ಮದೊಟ್ಟಿಗೆ మన కుటుంబాల గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ಜಾಸ್ತಿ ಆಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నీ చుట్టూ బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. ನಿನ್ನ ಸುತ್ತಲಿರುವ ಬಾಧೆಗಳಿಗೋಸ್ಕರ, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ರಾಜರಿಗೋಸ್ಕರ, ಅಧಿಕಾರಿಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. ఇంకా ఆ వాక్యం లోపలికి వెళ్తే ఇంకొక మాట ఉండి ఉన్నది. ఆ వాక్యದ ಇನ್ನೂ ಒಳಗಡೆ ಹೋದ್ರೆ నీవు సుఖముగాను సంతోషముగా జీవించు నిమిత్తమై రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ಸುಖವಾಗಿರಬೇಕು, ಸಂತೋಷವಾಗಿರಬೇಕೆಂದ್ರೆ ನಿನಗೆ ನೇಮಿಸಿರುವಂತ ಅಧಿಕಾರಿಗಳಿಗಾಗಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఇది సృష్టికర్తనటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట. ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು ಹೇಳ್ತಿರುವಂತ ಮಾತು. అనేక విషయాల నిమిత్తమే ప్రార్థన చేయాలంట మనం. అనేక విషయాల కురితాಗಿ ప్రార్థన ಮಾಡಿ. కానీ మనం ఏందయ్యా అంటే ఎంతగానో వాటిని ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేస్తూ ఉండి ఉన్నాం. ನಾವಾದ್ರೂ ಆ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತವನ್ನು ಬಿಟ್ಟು ಇದ್ದೇವೆ. ప్రార్థనలో ప్రయాస పడవలసిన వాళ్ళు మీ ప్రార్థనలో ప్రయాస పడకుండా ఎంతగానో లోకం వైపు వెళ్లి వెట్టి చాకరీలు చేస్తూ ఉండి ఉన్నారు. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಪ್ರಯಾಸ ಪಡದಿರಾ ಈ ಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ ಎಷ್ಟೋ ಒಂದು ಕೆಲಸಗಳನ್ನು ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. వెట్టి చాకరీ ద్వారా నీకేమి కూడా రాదు. ఆ ಕೆಲಸದ ಮೂಲಕ ನೀವೇನು ప్రార్థన నీ జీవితంలోనికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. ఆ ప్రార్థನೆ ನನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ಆಶೀರ್ವಾದ ಅಂತ. ఈ రోజు ఆశా చేసిన ప్రార్థన తన యొక్క రాజ్యానికి ఐశ్వర్యాన్ని తీసుకువచ్చింది. ఈ దిన ఆశాను ప్రార్థించిన ప్రార్థನೆ ಮೂಲಕವಾಗಿ ತನ್ನ ರಾಜ್ಯ. ఈ రోజు ఆశా చేసినటువంటి ప్రార్థన తన యొక్క రాజ్యానికి విజయాన్ని ఇచ్చి ఉండి ఉన్నది. ఈ దిన ఆశాను ಮಾಡಿದ ప్రార్థನೆ ಮೂಲಕವಾಗಿ ತನ್ನ ರಾಜ್ಯಕ್ಕೆ. ఈ రోజు ఆశా చేసినటువంటి ప్రార్థన యొక్క దేశానికి ఎంతగానో గొప్ప ప్రయోజనకరంగా మారి ఉండి ఉన్నది. ఆశాను ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಅವರ ದೇಶಕ್ಕೆ ಅನೇಕ ಪ್ರಯೋಜನಕರವಾಗಿ. ఈ రోజు ప్రభు నామమును బట్టి అడగండి. ఈ దిన ప్రభు నామ నిమిత్త అయ్యా ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియజేయని అడగండి. ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ನಮಗೆ బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది ఎలా ప్రార్థన చేయాలో మీరు ఎరుగురు అంటున్న వాడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ಹೇಳ್ತದೆ ಏನು ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ನಿಮಗೆ ತಿಳಿದಿದೆ. కాబట్టి ఆత్మ మీ బలహీనతను చూచి మీకు సహాయం చేయించుననే మాటలు చూస్తా ఉండి ఉన్నాం. పవిత్ర ఆత్మను బలైతే ನೋಡಿ ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂದು ಬರ್ತಾರೆ. ఎలా ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಪರಿಶುದ್ಧ ఆత్మను ಕಲಿಸ್ತಾನೆ. కాబట్టి నువ్వు నేనేం చేయాలంటే ఆయన సన్నిధానానికి వచ్చి మోకరించి కూర్చోవాలంటే. ನಾನು ಏನು ಮಾಡಬೇకంటే సన్నిధానಕ್ಕೆ ಬಂದು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. ఏమీ చేయదు, మౌనంగా కూర్చో. ಏನು ಮಾಡಬೇಡ, మౌనವಾಗಿ దేవుడు కాసేపటి తర్వాత ఆయన నిన్ను ఆయన ఆధ్వర్యంలో తీసుకుని ఆయన మాట్లాడించేవాడు కాబట్టి. ದೇವರು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಿಗೆ ಆತ್ಮವನ್ನು ತುಂಬಿಸಿ ಅವರೊಟ್ಟಿಗೆ ನೀವು మాట్లాడువారు ప్రార్థించేవారు మీరు కాదు. ಮಾತನಾಡುವವರು ಪ್ರಾರ್ಥಿಸುವವರು ನೀವಲ್ಲ. మీలో ఉండి మిమ్మల్ని నడిపించి ప్రార్థించేవాడు జీవము కలిగిన దేవుడు. ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದು ನಿಮ್ಮನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುವಂತೆ ಮಾತನಾಡುವಂತೆ ಮಾಡುವುದು ಜೀವಿಸುವಂತ ದೇವರು. నీకు అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. ನಿನಗೆ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು కాసేపు అలా కూర్చున్న తర్వాత ఫలానా దాని గురించి ప్రార్థన చేయి అంటాడు. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಿಗೆ ಕೂತ್ಕೊಳ್ಳುದ ಆ ಕುರಿತಾಗಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಹೇಳ್ತಾರೆ. ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉన్నాయని అనుకుంటూ ఉండి ఉన్నారు. ಅನುಭವ ತುಂಬಾ ಜನರಿಗೆ ಇದೆ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಳ್ತೇನೆ. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు అలాంటి ఆలోచన చెప్పువాడిగా ఉంటాడు. జీవిత ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ದೇವರು ప్రత్యేకముగా వారి ద్వారా అనేకమైన విషయాల మిత్తమే ప్రార్థన చేయించేవాడిగా ఉంటాడు. ಮುಖ್ಯವಾಗಿ ಅವರ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸುವವರಾಗಿ అనేక మార్లు దేవుని యొక్క ఆత్మను ప్రేరేపించేది. ಅನೇಕ ವಿಧವಾಗಿ ದೇವರ ಆತ್ಮನನ್ನು ఈ విషయంలో ప్రార్థన చేయి, ఈ విషయంలో ప్రార్థన చేయాలి, ಈ ವಿಷಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು, ಆ ವಿಷಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಎಂಬುದಾಗಿ కొన్ని మరణకరమైన విషయాల గురించి కూడా నాకు తెలియజేసి ఉండి ఉన్నాడు. ಕೆಲವು ಮರಣಕರದ ಕುರಿತಾಗಿ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸಲಿಕ್ಕೆ ನನಗೆ ದೇವರು అప్పుడు ఒకటే ప్రార్థన చేసి ఉన్నాను, దేవుడు తప్పించిన వాడిగా ఉన్నాడు. ಒಂದೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡದೆ ದೇವರು ತಪ್ಪಿಸಿದರು. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నవండి. ಈ ರೀತಿಯಾಗಿ ಅನುಭವ ತುಂಬಾ ಇದೆ. నువ్వు కూర్చో చాలంతే. ನೀನು ಕೂತ್ಕೋ ಸಾಕಷ್ಟೇ. నేను ఈ రోజు సంఘ కాపరిగా మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. ಸಭೆಯ ಒಂದು ಸೇವಕನಾಗಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. మీరు ఆశీర్వాదం పొందుకుంటే మీకంటే ఆనందపడేవాడు ఎవరైనా ఉన్నారంటే మీ సేవకుడు, మీ బిడ్డ అమరు మాత్రమే. ನೀವು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ನಿಮ್ಮಿಂದ ಹೆಚ್ಚಾಗಿ ನಾನು ಆಸೆ. ఎందుకంటే నా ప్రభు దగ్గర పోరాడేది ఒకటే, ನಾನು ನನ್ನ ದೇವರ ಬಳಿ ಹೋರಾಡೋದು, నా దేవా ఎలాగైనా నా వారిని దీవించు అని. ದೈವಾ ನನ್ನವರನ್ನು ಎಲ್ಲರೂ ಕೂಡ నా వారిని బలపరచనే ప్రార్థన చేస్తూ ఉంటాను. ಅವರೆಲ್ಲರನ್ನು ಬಲಪಡಿಸಿ నా వారి జీవితాల్లో నీ కార్యములు జరగాలి నా ప్రభునే ప్రార్థన చేస్తూ ಎಲ್ಲರ ఉంటాను. ಜೀವಿತದಲ್ಲಿ ನಿನ್ನ ಕಾರ್ಯ ನೆರವೇರಬೇಕು. నిశ్చయముగా దేవుడు ఆ దినాలను మన జీవితంలోకి తీసుకొస్తున్నాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ಆ ದಿನವನ್ನು ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ప్రతి ఒక్క వ్యక్తి చేస్తున్న ప్రార్థనకి జవాబులు దేవుడు ఇవ్వబోతున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆಗೂ ದೇವರು ಉತ್ತರವನ್ನು ಕೊಡುವವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి ప్రార్థన కూర్చోనండి. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ సాకులు చెప్పమాకండి. ಯಾವುದೇ సాకులు చెబుతా ఉంటారు, మేము మీకులాగా ఇంతసేపు ప్రార్థన చేయలేమని. మేము మీకులాగా ఇంతసేపు ప్రార్థన చేయలేమంటారు. ನಿಮ್ಮ ಹಾಗೆ ಇಷ್ಟು ವಸ್ತುನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ అలా అంటున్నావంటే నువ్వు దేవుని యొక్క ఆత్మని లేవు. ಆ ರೀತಿಯಾಗಿ ನೀನು ಹೇಳ್ತಿದ್ದೆ ಅಂದ್ರೆ ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ನೀನಿಲ್ಲ. ఎంతగానో దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు ఎంతగానో ప్రభుతో వ్యక్తిగతంగా ఎక్కువ సమయాన్ని గడిపి ఉన్నారు. ದೇವರ ಆತ್ಮ ಹೊಂದಿಕೊಂಡವರು ಎಷ್ಟೋ ಆಳವಾಗಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನು ಕಲಿತಾರೆ. మేమంట వాళ్ళు అంటున్నారు, మేము కట్టా కొట్టా తెచ్చామన్నట్టే చెబుతామంటారంట. ಹೊಡೆದೇ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರಂತ. ఇలా ప్రార్థన ఎలా ఉంటాయో తెలుసండి. ಪ್ರಾರ್ಥನೆ
ಹೇಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? అయ్యా నేను నీ బిడ్డని నీ దగ్గరికి వచ్చున్నాను, ఆశీర్వదించు. ನಿನ್ನ ಮಗನು ನಾನು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ, ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ఈయన ఏదో ఆయనకి ఇచ్చినట్టు, ಇವನೇನೋ ದೇವರಿಗೆ ಕೊಟ್ಟ, ఈయనదేదో ఆయన దగ్గర దాచిపెట్టినట్లు, ಇವ್ರದೇನೋ ದೇವರ ಬಲಿ, ఆయన ఏదో ఈయన దగ్గర రుణపడినట్టు, ಅವ್ರೇನೋ ಇವ್ರಿಗೆ ಋಣ ಇರೋದ್ರಿಂದ అలాంటి మాటలు, పనికి మాలిన మాటలు, ಅದೆಲ್ಲವೂ ಕೂಡ అలాంటి మాటలు, వ్యర్థమైన మాటలు, ಅದೆಲ್ಲವೂ వ్యర్థವಾದ అలాంటి మాటలు, సాతాను పలికించే మాటలు, ಅದೆಲ್ಲವೂ ಕೂಡ ಸಾಧಾರಣ అలాంటి మాటలుగా ఉండకూడదు. ಆ ರೀತಿಯಾದ ಮಾತುಗಳು యాకోబుని మీరు చూడండి, పోరాడాడు ప్రార్థనలో. ಯಾಕೋಬು ನೀವು ನೋಡಿ ಹೋರಾಡಿ, ఎంతగా పోరాడి సంపాదించుకున్న వాడిగా ఉన్నాడు. ಹೋರಾಡದಿಂದ ಹೋರಾಡು, నువ్వు నన్ను దీవిస్తేనే వదిలిపెడతానన్నాడు, ನೀನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ, నీవు దీవించకపోతే వదిలిపెట్టనన్నాడు. ನೀನು ಆಶೀರ್ವಾದ ಮಾಡದೆ ಹೋದ್ರೆ ಬಿಡೋದಿಲ್ಲ. పోరాడాడు కాబట్టే జీవితంలో ఆశీర్వాదాన్ని చూచి ఉన్నాడు. ಹೋರಾಡಿದ್ರಿಂದಲೇ ಅದರ ಆಶೀರ್ವಾದ. అలా కాకుండా యేసయ్య అంటే ఇచ్చేస్తాడు దేవుడు. ಅದೆಲ್ಲ ಬಿಟ್ಟು యేసయ్య ಅಂತ ಕೊಡ್ತಾನೆ. లేదు లేదు, జ్ఞాపకం చేసుకోనండి. ಇಲ್ಲ జ్ఞాపకం ಮಾಡಿಕೊಳ್ಳಿ. నీ బిడ్డల కొరకై కన్నీటి ప్రార్థన చేయాలి నువ్వు. మక్కలకోస్కర కన్నీటి, నీ భర్త కొరకై కన్నీటి ప్రార్థన చేయాలి నువ్వు. ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ, నీ భార్య కొరకై కన్నీటి ప్రార్థన చేయాలి నువ్వు. ಸುತ್ತಲಿಗೋಸ್ಕರ, నీ సంఘము కొరకై నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి నువ్వు. సభೆಗೋస్కర కన్నీటి నీ ప్రార్థన, దేశము కొరకు ప్రార్థన చేయాలి. దేశకోస్కర, అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. అనేకరిಗೋస్కర ప్రార్థన ఆత్మను కలిగి ఉండు. ప్రార్థన ఆత్మ, ప్రార్థన ఆత్మ అంటే మరి వేరేది కాదండి. ప్రార్థన ఆత్మ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, ప్రార్థన ఆత్మ, దేవుని యొక్క ఆత్మను కలిగిన వారముగా ఉండాలి. ದೇವರ ಆತ್ಮವನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರಾಗಿರಬೇಕು. ఎందరో దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులైందని బైబిల్ ದೇವರ చెబుతుంది. ಆತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡುವರು, ದೇವರ ಮಕ್ಕಳೆನ್ನಿಸಿಕೊಳ್ಳುವರು. ఈ రోజు నీవు నేను దేవుని కుమారుడిగా కుమార్తెగా బ్రతకాలి. ಈ ದಿನ ನೀನು ನಾನು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಜೀವಿಸಬೇಕು. కాబట్టి ప్రార్థనలు చేయాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ఈ రోజు నుంచి ఎంతగానో ప్రార్థన గురించి ధ్యానం చేసుకోబోతున్నాను. ಪ್ರಾರ್ಥನೆ ಕುರಿತಾಗಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. మన బిడ్డలు, మన యొక్క పితరులు ఎలా ప్రార్థన చేశారో మనం తెలుసుకోబోతున్నాము. ನಮ್ಮ ಮಕ್ಕಳು, ನಮ್ಮ ಪಿತೃರು ಯಾವ ರೀತಿ కాబట్టి ప్రార్థన చేద్దామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అయ్యా నాకెక్కడయ్యా సమయం ఉందయ్యా అంటారా? ಅಯ್ಯೋ ನನಗೆ ಸಮಯ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಹೇಳ್ತೀರಾ? సమయం లేదా? ಸಮಯ ಇಲ್ಲವಾ? సమయం సమకూర్చుకోవాలి. ಸಮಯವನ್ನು ನೀವು సమయం సమకూర్చుకోవాలి. ಸಮಯವನ್ನು ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించాలి. ಇರುವಂತ ಸಮಯವನ್ನು ದೇವರಿಗೆ ಇಡಬೇಕು. దేవుడిని అడిగితే దేవుడు నీకు ఆ సమయాన్ని సమకూర్చేవాడిగా ఉంటాడు. ದೇವರನ್ನು ಕೇಳುವುದಾದರೆ ದೇವರ ಆ ಸಮಯವನ್ನು ಕೊಡ್ತಾರೆ. కాలములు సమయములు అన్ని ఆయన ఆధీనంలో ఉన్నాయి. ಕಾಲವು ಸಮಯವು ಪ್ರತಿಯೊಂದು ಕೂಡ ಆತನ ಅಧೀನದಲ್ಲಿದೆ. నువ్వు గడపాలనుకుంటే ఆ సమయాన్ని నీకు సమకూరుస్తాడు. ನೀನು ಸಮಯ ಕೊಡಬೇಕಂತ ಅಂದ್ಕೊಂಡು ಇಷ್ಟ నేనేమి చేస్తాను అనుకుంటే ఆ సమయం వెట్టి చాకరికి అప్పచెబుతాడు. ಬೇರೆ ಏನಾದ್ರು ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಆ ಸಮಯವು ನಿಮಗೆ ಕೊಡೋದಿಲ್ಲ. అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. ಅರ್ಥವಾಗ್ತಿದೆ ಅಂದ್ಕೊಳ್ತೇನೆ. ఎంతో మంది లోపలికి వెళ్తున్నాను అనుకున్నాను. ಎಷ್ಟೋ ಜನ ಒಳಗಡೆ ಹೋಗ್ತದೆ ಅಂದ್ಕೊಳ್ತೀನಿ. నువ్వు వెళ్తున్నావో లేదు కానీ అవన్నీ బిర్యానీ వచ్చిందయ్యా, వాసన వస్తుందయ్యా అంటారా? ಏನಾದ್ರೂ ಹೇಳ್ಕೊಳ್ಳಿ, ಬಿರಿಯಾನಿ ಬಂದಿದೆ, ಸ್ಮೆಲ್ ಬರ್ತಿದೆ ಅನ್ಕೊಳ್ಳಿ. మీరు బాగా ఎదురు చూసి బాగా తినాలనే మిమ్మల్ని అందరినీ కూడా ఉజ్జీవముతో నింపాలనుకుంటున్నాను. ತುಂಬಾ ಎದುರು ನೋಡುತ್ತಾ ತಿನ್ಬೇಕಂತಾನೆ ನಿಮ್ಮನ್ನು భూమి యొక్క శ్రేష్టమైన ఆహార పదార్థాలు తిని అరగించుకోవాలన్నా కూడా వాక్యం కావాలి నీకు. ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವಂತ ಶ್ರೇಷ್ಠ ಪದಾರ್ಥಗಳನ್ನು ತಿರುಗಿ ಅರಗಿಸಿಕೊಳ್ಬೇಕಂದ್ರೆ కాబట్టి వాక్యము కలిగి ఉండండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. ಹೊಂದಿಕೊಂಡಿರಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. దయతో బ్రతిమలాడుతున్నాను. ದಯದಿಂದ ಕೇಳಿಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ప్రార్థన చేయండి అందరూ కూడా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. నీ గుడారములో ఒక బలిపీఠాన్ని కట్టు. ನಿನ್ನ ಗುಡಾರದಲ್ಲಿ ಒಂದು ಬಲಿಪೀಠವನ್ನು ನಿರ್ಮಿಸು. యేసయ్య దగ్గర కూర్చుని ప్రార్థన చేయి. యేసయ్య ముంದೆ ಕೂತುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. ప్రార్థన చేయడం అంటే ఏంటో కాదండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಂತ ಏನೋ ಅಲ್ಲ. నీకు ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య దగ్గర తీసుకువెళ్ళు. ನಿನಗೆ ఏ ಸಮಸ್ಯೆ ಇದೆ ಆ ಸಮಸ್ಯೆಯನ್ನು ತೆಗೆದುಕೊ. అయ్యా ఈ రోజు నా భార్య ఈ అనారోగ్యంతో బాధపడుతుందని చెప్పండి. ದೇವರೇ ದಿನ ನನ್ನ ಹೆಂಡತಿ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಬಳಲ್ತಿದ್ದಾಳೆ. అయ్యా నా భర్త ఈ రకముగా శ్రమ పడుతున్నాడని చెప్పండి. ನನ್ನ ಗಂಡ ಈ ರೀತಿಯಾಗಿ ಶ್ರಮ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యా నా బిడ్డల్ని పోషించుకోవడానికి ఆర్థిక సహాయము కావాలని అడగండి. ನನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಪೋಷಿಸೋದಕ್ಕೆ ನನಗೆ ಸಹಾಯವು ಬೇಕು. ఈ రోజు ఎన్నో శ్రమలు నా గుడారము చుట్టూ ఉన్నవయ్యా, తీసేయి ప్రభు అని చెప్పండి. ಈ ದಿನ ಎಷ್ಟೋ ಶ್ರಮೆಗಳು ನನ್ನ ಗುಡಾರದಲ್ಲಿ ಇದೆ, ತೆಗೆದಾಕು. చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ అమ్మని పెన్ను కొనుక్కోవడానికి, పెన్సిల్ కొనుక్కోవడానికి, బ్యాగ్ కొనుక్కోవడానికి ఎలా అడిగేవాళ్ళు అలాగే అడగండి. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ನಿಮ್ಮ ಅಮ್ಮ ಅಪ್ಪ ಬಳಿ ಪೆನ್ಗೋಸ್ಕರ ಪೆನ್ಸಿಲ್ಗೋಸ್ಕರ ಯಾವ ರೀತಿ ಕೇಳಿಕೊಂಡು ఏదేదో గొప్ప మాటలు అడగాల్సిన అవసరం లేదు. ಏನೋ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮಾತುಗಳು తండ్రి అని పిలువు చాలు, ತಂದೆ ಅಂತ దేవా అని పిలవండి చాలు. ತಂದೆ ಅಂತ ಕರೀರಿ ಸಾಕು. అప్పుడు యేసయ్య వెంటనే పలికివాడిగా ఉన్నాడు. ಅವಾಗ ಉತ್ತರ ಕೊಡುವವರಾಗಿದ್ದಾರೆ. జనమా ఇక ఏ మాత్రము నీవు కన్నీళ్లు విడవవు. ಇನ್ನು ಮುಂದೆ ನೀವು ಯಾವುದೇ ವಿಧವಾಗಿ ಕಣ್ಣೀರು ಬಿಡೋದಿಲ್ಲ. నీ మొర్ర వినగానే ನಿನ್ನ ಸ್ವರ ಕೇಳಿ అంటే నువ్వు నాన్న అన్నావంటే ఆయన వింటాడంట. ನೀನು ತಂದೆ ಅಂತ ಕರೆದ್ರೆ, దేవా అని పిలిస్తే వింటాడంట. ದೇವರೇ ಅಂತ ಕರೆದ್ರೆ, నా సమస్య ఇది అని చెబితే వింటాడంట. ನನ್ನ ಸಮಸ್ಯೆ ಇದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ నీ ಕೇಳ್ತಾನೆ. సమస్యలన్నీ కూడా నీ గోడారం నుంచి ನಿನ್ನ తీసివేస్తాడు. ಸಮಸ್ಯೆ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ನಿನ್ನ ಮನೆಯಿಂದ ತೆಗೆದುಹಾಕ್ಬಿಡ್ತಾನೆ. సమస్యలు తీరిపోతాయి.
ఆ సమస్యలన్నీ కూడా తిరుగు సమాధానాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. సమాధానವನ್ನು ಕೊಡುವವರಾಗಿದ್ದಾರೆ. మీరు చూచి ఉన్నారు కదా, ఆసా సామ్రాజ్యంలో సమాధానం ఉన్నది. ఆసా సామ్రాజ్యದಲ್ಲಿ సమాధానం. మీరు ఆ అధ్యాయం చూస్తే సమాధానం ఉన్నది, ఈ అధ్యాయం ನೋಡಿದ್ರೆ సమాధానమే, గొప్ప సైన్యము ఉన్నది, ఆ ಒಂದು దೊಡ್ಡ సైన్యము ಇದೆ, ఎంతగానో గొప్ప ఐశ్వర్యము ఉన్నది, దొడ్డ ఐశ్వర్య కూడా గొప్ప ಸಿಕ್ಕಿದೆ, విజయాలు వచ్చి ఉన్నవి, దొడ్డ జయವು ಬಂದಿದೆ, ఎన్నెన్నో ఉన్నాయి ఆ రాజ్యంలో. ఎన్నెన్నో ఇష్టిష్టో ಇದೆ. ఎందుకంటే దేవుని పైన ఆధారపడిన దేశము, ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಮೇಲೆ దేవుని పైన ఆధారపడిన రాజు, ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಪಟ್ಟ దేవుని పైన ఆధారపడిన ప్రజలు, ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಪಟ್ಟಂತಹ ಒಂದು ಜನಗಳು. ఏ ఆశీర్వాదము, ఏ ఆశీర్వాదము. దేవుని ఆత్మతో మీతో చెబుతున్నాను. దేవుని ఆత్మದಿಂದ ನಿಮ್ಮ లోకములో దేవుని యొక్క వాక్యము ద్వారా కలిగిన ఐశ్వర్యము దేవుని యొక్క బిడ్డల యొక్క పాదాల దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ లోకದಲ್ಲಿ ದೇವರಿಂದ ಉಂಟಾದಂತ ಆ ವಾಕ್ಯದಿಂದ ಉಂಟಾದ ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರ ಮಕ್ಕಳ. నేను నా దేవుని పాదాల దగ్గర నిలబడతాను, నా పాదాల దగ్గర ఆశీర్వాదాలు ఉంటాయని నమ్మితే నాతో పాటు చేరి రెండు చేతుల పైకెత్తి ఆమేనని చెబుతారా? నమ్మితే ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మిక చొప్పున నీకు అవును గాక. ನಂಬಿಕೆ ಅಂತ ಏನೇನಾಗಲಿ. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అందరూ కూడా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಎಲ್ಲರೂ ಮೊಣಕಾಲೂರಿ. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదములకు వందనాలు నా తండ్రి. ನನ್ನ ಪ್ರಿಯ ಪರಲೋಕದ ತಂದೆ, ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ఇంతవరకు మీరు మాకు తోడుగా నీడగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ಇಲ್ಲಿವರೆಗೂ ಕೂಡ ಜೊತೆಯಲ್ಲಿದ್ದು ನಡೆಸಿದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ఎంతగానో ఆశా గారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడిగా ఉన్నాడయ్యా. ಆಸಾನ ನಿಮ್ಮನ್ನು ಬಲವಾಗಿ ಪ್ರೀತಿಸಿದವನು. ఎంతగానో మీ ధర్మశాస్త్రానికి అనుకూలముగా నడిచిన వాడిగా ఉన్నాడు. ನಿಮ್ಮ ಧರ್ಮಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗಿ ನಡೆದ. మనుషుల చేతుల ద్వారా చేయబడిన ప్రతి వాటిని తొలగించిన వాడిగా ఉన్నాడు. మనుషుల కైంద ಮಾಡಿಸಲ್ಪಟ್ಟಂತ ప్రతియొందನ್ನು కూడా తొలగించి అయా తన యొక్క జీవితంలోనికి జెరహు అనే రాజు ఆ ప్రభువా గొప్ప సైన్యంతో వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితిని మార్చుకోవడానికి మీ యొద్దకు వచ్చిన వాడిగా ఉన్నాడు. ಆತನ ಜೀವಿತಕ್ಕೆ ವಿರೋಧಿಯಾಗಿ ಜರ ರಾಜನು ಕಲಿಸಿಕೊಂಡ್ರು ಕೂಡ ಅದನ್ನು ತೀರಿಸುವುದಕ್ಕೆ ನೀನು ಅವರ ಜೊತೆಯಲ್ಲಿದ್ದೀರಿ. ఎంతగానో మీ సహాయాన్ని అర్థించిన వాడిగా ఉన్నాడు. ಎಷ್ಟು ಆಳವಾಗಿ ನಿನ್ನ ಸಹಾಯಕ್ಕೆ ಅವರು ಕೇಳಿಕೊಂಡರು. మీ నామమును బట్టి మొర్రపెట్టిన వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ನಾಮನ ಮಿತವಾಗಿ ಮೊರೆ ಇಟ್ಟರು. అయా నీవు బలపరిచి వాడవని చెప్పిన వాడిగా ఉన్నాడు. ನೀವು ಬಲಪಡಿಸುವ ಆತನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. అయా కాబట్టి అతని జీవితంలో అతనిని అతని వారిని బలపరిచిన వాడవు నువ్వు. ಆದುದರಿಂದಲೇ ಆತನ ಜೀವಿತವನ್ನು ಆತನ ಎಲ್ಲವನ್ನು శత్రువుల పైన గొప్ప విజయాన్ని ఇచ్చి ఉన్నారు మీరు. ಶತ್ರುವಿನ ಮೇಲೆ ದೊಡ್ಡ ಜಯವನ್ನು శత్రువు దోచుకు వచ్చిన కొల్ల సొమ్మంతా కూడా నా ప్రభు నీ ప్రజలకు ఇచ్చి ఉండి ఉన్నారు. ಸೈನ್ಯವು ಹೊಡೆದುಕೊಂಡು ಬಂದಂತ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ మిక్కిలి ఐశ్వర్యముతో వారు తమ గుడారాలకి తిరిగి వచ్చిన వారిగా ఉన్నారు. ಬಹಳವಾದ ಆಶೀರ್ವಾದದಿಂದ ನಮ್ಮ ಗೃಹಗಳಿಗೆ ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా జరుగుతాయని మీరు చెబుతూ ఉండి ఉన్నారు. ಎಲ್ಲವೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ. అవునయ్యా, మా జీవితంలో కూడా ప్రార్థన మాకు విజయాలు ఇస్తుంది. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ನಮಗೆ ಜಯವನ್ನು. అయ్యా మేము చేసే ప్రార్థన మమ్మల్ని బలవంతులుగా చేస్తూ ఉన్నది. ನಿಮಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಎಲ್ಲವೂ ಕೂಡ ನಮಗೆ. అయ్యా మేము చేసే ప్రార్థన ఐశ్వర్యాన్ని తీసుకువస్తూ ఉన్నది. ನಿಮಗೆ ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ ಐಶ್ವರ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ. అయ్యా ఆ రకముగా మేము కూడా ప్రార్థన ఆత్మ కలిగి ఉండి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ಅದೇ ವಿಧವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಆತ್ಮ ನಾವು ಹೊಂದಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥಿಸಲಿಕ್ಕೆ ನಮಗೆ అయ్యా ఈ రోజు నీ దాసునిగా అడుగుతూ ఉండి ఉన్నాను. ನಿನ್ನ ದಾಸನಾಗಿ ನಿನ್ನಲ್ಲಿ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా కష్టాలలో గాని నష్టాలలో గాని బాధలలో గాని ఉన్నట్లయితే వారి బాధల్ని తొలగించిన ప్రభుని నీ దోస్తునిగా ప్రార్థన చేయుచున్నాను. ಎಲ್ಲರೂ ಕೂಡ ಯಾರಾದರೂ ಕಷ್ಟದಲ್ಲಿ ನಷ್ಟದಲ್ಲಿ ದುಃಖದಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ ನಿನ್ನ ದಾಸನಾಗಿ ಅದನ್ನು ತೆಗೆದುಹಾಕೋ. నీవు మాత్రమే దేవుడు అయి ఉన్నావు నా ప్రభువా. ನೀವೇ ದೇವರಾಗಿದ್ದೀರಿ. నీవే బాధలు తీసివేయవాడవై ఉన్నావు నా ప్రభువా. బాధಗಳನ್ನೆಲ್ಲ ತೆಗೆದು నీవే రక్షించి వాడవై ఉన్నావు నా ప్రభువా. ತಂದೆಯಾಗಿದ್ದೀರಾ. నీవే సహాయకుడు అయి ఉన్నావు నా ప్రభువా. ಸಹಾಯಕನಾಗಿ నీ సహాయమును అర్థించి నీ బలిపీఠం దగ్గరికి వచ్చి ఉన్నాము నా తండ్రి. ನಿನ್ನ ಸಹಾಯವನ್ನು ಕೇಳಿಕೊಂಡು ನಿನ್ನ ಬಲಿಪೀಠದ ಮುಂದೆ ಬಂದಿದ್ದೆ. మరి ఏ నామములో అడగట్లేదు కానీ జీవము కలిగిన యేసు నామములోనే ప్రార్థన చేయుచున్నాము. ಯಾವ ನಾಮವು ಕೇಳಿಕೊಳ್ತಿಲ್ಲ, ಜೀವಿಸುವಂತ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ఈ రోజు నా ప్రభువా నా వారికి ఆశ్చర్యకరమైన సహాయం అందించండి. ಈ ದಿನ ನಮ್ಮ ಎಲ್ಲ ಜನರಿಗೆ ಆಶ್ರಯ. నా వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ. అప్పుల బాధల్లో బాధపడుతున్నట్లయితే అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురండి. ಸಾಲದ ಭಾರದಿಂದ ಬಾಧಪಡುತ್ತಿದ್ದರೆ ಸಾಲದಿಂದ ಬಿಡುಗಡೆ. నా వారి గుడారాలలో సమృద్ధిని ఉంచండి. ಪ್ರತಿಯೊಂದು ಗುಡಾರದಲ್ಲಿ ಸಮೃದ್ಧಿಯನ್ನು, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉంచమని ప్రార్థన చేయుచున్నాను. ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ತುಂಬಿಸಿ. నా వారు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి. ನನ್ನವರೆಲ್ಲರೂ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ. నా వారు ఆశీర్వాదకరముగా ఉండాలి. ನನ್ನವರೆಲ್ಲರೂ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ. నీవు మాత్రమే ఆశీర్వదించే దేవుడవు. ನೀವು ಮಾತ್ರ ఆనాడు నీ శిష్యులే ఆశీర్వదించిన దేవుడువు, ఈ రోజు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. ನಿನ್ನ ಶಿಷ್ಯನ ಆಶೀರ್ವಾದದ ದೇವರು ಈ ದಿನ ನಮ್ಮನ್ನು ಕೂಡ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ. అదే రీతిగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే వారిని ముట్టమని ప్రార్థన చేయుచున్నాను. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯಾರಾದರೂ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಬಳಲುತ್ತಿರುವುದಾದರೆ
ಬರುವುದಾದರೆ ಅವರನ್ನು ಮುಟ್ಟಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. అయా వారిలో ఉన్న అనారోగ్యము పాపము ద్వారా వచ్చి ఉన్నట్లయితే దయతో వారి పాపములను క్షమించి వారిని పరిశుద్ధపరిచి నీ రక్తములో కడిగి వారి రోగములన్నీ కూడా తీసివేయమని వేడుకుంటూ ఉన్నాను. ఒకవేళ ಅವರ ರೋಗವು ಆ ಪಾಪದಿಂದ ಬಂದಿರುವುದಾದರೆ ದಯೆಯಿಂದ ಅವರನ್ನು ಕ್ಷಮಿಸಿ ಆ ರೋಗವನ್ನೆಲ್ಲ ತೆಗೆದಾಕಿ ನೀನು ಪರಿಶುದ್ಧ. మా రోగములు భరించే దేవుడు నీవై ఉన్నావయ్యా. ನಮ್ಮ ರೋಗವನ್ನು ಭರಿಸುವಂತ నా వారి దేహాల్లో ఎక్కడ అనారోగ్యం ఉన్నదో అవంతా కూడా తొలగించమని వేడుకుంటూ ఉన్నాను. ಅವರ ದೇಹದಲ್ಲಿ ಯಾವುದೇ ವಿಧವಾದ ಅನಾರೋಗ್ಯ ಇದ್ದರೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ అయా నీలో ఉన్న ప్రభావాన్ని నా వారిలోనికి పంపించమని వేడుకుంటూ ఉన్నాను. ನಿನ್ನಲ್ಲಿರುವ ಪ್ರಭಾವವನ್ನು ಅವರ ಮೇಲೆ సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ಪೂರ್ಣವಾದ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೊಡು. సంపూర్ణమైన విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ಪೂರ್ಣವಾದ ಬಿಡುಗಡೆಯಿಂದ ಪಾಲಿಸು. రక్షణతో కూడిన స్వస్థతలు నా వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ರಕ್ಷಣೆಯಲ್ಲಿ ಕೂಡಿದಂತ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು అయా కనికర పడమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಕನಿಕರ ಪಡಿ ಎಂಬುದಕ್ಕೆ అనేక హాస్పిటల్స్ కి వెళ్ళి ఉంటారు. ಅನೇಕ ಹಾಸ್ಪಿಟಲ್‌ಗಳಿಗೆ అనేక రకాలైన మందులు వాడిన వారిగా ఉంటారు. ಅನೇಕ ವಿಧವಾದ ಔಷಧಿಗಳನ್ನು కానీ నా ప్రభు అవి బాగు చేయలేదేమో. ಆದ್ರೆ ಅವು ಒಳ್ಳೆ ರೀತಿಯಾಗಿ కానీ బాగు చేసే దేవుడు నీవై ఉన్నావయ్యా. ಎಲ್ಲವನ್ನು ಸರಿಯಾಗಿ నీవు స్వస్థపరచువాడవు. ನೀವು ಸ್ವಸ್ಥಪಡಿಸುವ స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాను. ಸ್ವಸ್ಥಪಡಿಸಿ నా వారు నీ బలిపీఠం దగ్గర నిలబడాలి. ಅಪ್ಪ ನನ್ನವರಿಂದ ಬಲಿಪೀಠ నా యేసయ్యను స్వస్థపరచుమని చెప్పాలి నా ప్రభు. ನನ್ನ ಯೇಸುವೇ ನನಗೆ ಸ್ವಸ್ಥ ఆ రీతిగా చెప్పే విధముగా నా వారిని స్వస్థపరచుమని వేడుకుంటూ ఉన్నాను. ರೀತಿಯಾಗಿ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ನೀವು ಸ್ವಸ್ಥಪಡಿಸಿ బెతెస్దా కోనేరు వలె ఈ మందిరాన్ని మలచమని వేడుకుంటూ ఉన్నాను. ಬೆಸ್ತ ಕೋಣೆಯಲ್ಲಿ ಈ ಒಂದು ಸಭೆಯನ್ನು నజరేయుడైన యేసు నామములో రోగులందరూ కూడా స్వస్థపడుదురుగాక నా తండ్రి. ನಜರೇಯನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಎಲ್ಲಾ ರೋಗಿಗಳು ಸ್ವಸ್ಥ ಹೊಂದಲಿ. బలహీన అవయవ భాగాలన్నీ కూడా రూపాంతరము చెందునుగాక నా తండ్రి. ಎಲ್ಲ ಅಂಗಾಂಗಗಳು ರೂಪಾಂತರ ಹೊಂದುವಂತೆ ನೀನು ಮಾಡು. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా. ನಿನಗೆ ವಂದನೆ. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా. ನಿನಗೆ ವಂದನೆಗಳು. ఈ సమయమందు నా ప్రభువా ప్రత్యేకముగా డానీ బాబుని మీ చేతుల్లో పెట్టుకుంటూ ಈ ఉన్నాను. ಸಮಯದಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಧ್ಯಾನ బిడ్డ జీవితంలో మీరు చేయబోతున్న కార్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ಮಗ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡುವಂತ ಕಾರ್ಯಗಳಿಗೆ అయ్యా ఇంకా కొంచెం ముందు ఆ బిడ్డ నిమిత్తమే ప్రత్యేకముగా మీతో నా ప్రభా ప్రార్థన చేయడానికి రాబోతూ ఉండగా మాకు తోడుగా ఉండి నడిపించండి. ಮುಂದೆ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಮಗನಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ బిడ్డ పుట్టినరోజు ఫంక్షన్ విషయంలో సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಹುಟ್ಟಿದ ಹಬ್ಬದ ಫಂಕ್ಷನ್ ಕುರಿತಾಗಿ ನೀವು అదే రీతిగా మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి భూమి ఆకాశంలో కలగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరు వంటి యేసు నామములో నీ దోస్తునిగా ఇక్కడ చేరి ఉన్న చిన్న బిడ్డలను యవన బిడ్డలని పెద్దలని వృద్ధులని పరిశుద్ధులందరినీ కూడా దీవించుకుంటూ ఉన్నాను. ಅದೇ ವಿಧವಾಗಿ ನಿನ್ನ ಕೊಟ್ಟಿರುವಂತ ಕೃಪೆಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಭೂಮಿ ಆಕಾಶಗಳು ಉಂಟು ಮಾಡಿದಂತ ನಜರೇಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಎಲ್ಲ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ದೊಡ್ಡವರನ್ನು ವೃದ್ಧರನ್ನು ಯವನಸ್ಥ ನಿನ್ನ ಕರಗಲು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ. నీ దోస్తులు పలికిన మాటని రూఢిపరిచి దీవించమని వేడుకుంటూ ఉన్నాను. ದಾಸನು ಹೇಳಿದಂತ ಎಲ್ಲಾ ಮಾತುಗಳನ್ನು ದೃಢಪಡಿಸಿ ಎಂಬುದಾಗಿ అదే రీతిగా ప్రత్యేకముగా నా ప్రభా బిడ్డ అజయ్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాను. ప్రత్యేకವಾಗಿ అజయ్ నేను కరగలు ఒప్పిసి అయ్యా బిడ్డకు మీరు ఇక్కడ ఉద్యోగాన్ని ఇచ్చి మా మధ్యలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ಇಲ್ಲಿ ಕೆಲಸ ಕೊಟ್ಟು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಡೆಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ఆ బిడ్డ యొక్క ఉద్యోగంలో ఆశ్చర్యకరమైన రీతిగా మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ಒಂದು ಕೆಲಸದ ವಿಷಯದಲ್ಲಿ ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ನೀನು ಕಾರ್ಯ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ఇక మీదట తనకి ఇవ్వబడినటువంటి నా ప్రభువా ఉద్యోగంలో నమ్మకముగా పనిచేసుకోవడానికి సహాయం చేయండి. ಇನ್ನು ಮುಂದೆ ಆತನಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಕೆಲಸದಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥನಾಗಿ అదే రీతిగా సంఘంలో కూడా చక్కగా చేరి పరిశుద్ధులతో చేరి ఆనందిస్తూ నీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేయండి. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧರೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಆನಂದಿಸುವುದಕ್ಕೆ ಸಹಾಯ. అదే రీతిగా ప్రత్యేకముగా భారతీయ వాళ్ళ తల్లిదండ్రులు మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాను. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಭಾರತೀಯವರ ತಂದೆ ತಾಯಿಗೆ ನೀನು ಕರಗಲು అయ్యా నా తండ్రి నూతనముగా వారిని మా మధ్యకి నడిపించి ఉన్నావు నా తండ్రి. ನೂತನವಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀನು ನಡೆಸಿದ್ದೀಯ. అయా ఇక తల్లికి తండ్రికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ತಾಯಿಗೆ ಒಳ್ಳೆ ಬಲವನ್ನು ಆಶೀರ್ವಾದವನ್ನು ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡಬೇಕು. అయా వారిని బలపరచమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಬಲಪಡಿಸಬೇಕೆಂದು అయా వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాను. ಕೊಟ್ಟಿರುವಂತ సంతానವನ್ನು ఆశీర్వదిಸಿ. ప్రత్యేకంగా భారతి ఎంతగానో తల్లిదండ్రుల నిమిత్తమే ప్రార్థన చేయుచుండగా ఆ యొక్క బిడ్డ చేయుచున్న ప్రార్థన ఆలకించి తల్లిదండ్రుల జీవితంలో గొప్ప కార్యములు చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೋಸ್ಕರ ಅನೇಕ ವಿಧವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿರುವಾಗ ಆ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲ ಕೇಳಿ ಆ ಜೀವಿತಕ್ಕೆ ನೀನು ದೊಡ್ಡ ಕಾರ್ಯವನ್ನು అయా ఆ యొక్క తల్లిదండ్రులు ఎంత గొప్ప దేవుడు అయి ఉన్నావో తెలుసుకునే విధముగా నీ కార్యములు కనపరచమని వేడుకుంటూ ఉన్నాను. ತಂದೆ ತಾಯಿಗಳು ನೀವು ದೊಡ್ಡ ದೇವರು ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವ ರೀತಿಯಾಗಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡು. వారి జీవితాల్లో మీరు పని చేయమని ప్రార్థన చేయుచున్నాను. ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ఈ ಪ್ರಾರ್ಥಿಸಿ. రోజు నీ యొద్దకు వచ్చి ఉన్నారయ్యా. ದಿನ ನಿನ್ನ ಬಳಿಗೆ ఇక మీదట మరి ఎక్కడికి వెళ్లకుండా నీ దగ్గర నిలబడే విధముగా చేయమని వేడుకుంటూ ಇನ್ನು ఉన్నాను. ಮುಂದೆ ಎಲ್ಲಿ ಹೋಗದಾಗೆ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುವುದಕ್ಕೆ ನೀನು వారి ప్రతి అవసరాలు మీరు తీర్చి మీరు మహిమ పొందమని ప్రార్థన చేయుచున్నాను. ಪ್ರತಿ ಅವಸರವನ್ನು ತೀರಿಸಿ ನೀವು
ఆశీర్వదించి పెట్టి యేసయ్యా నీకు వందనాలు. యేసువే నిನಗೆ మీరందరి జీవితాల్లో నీ కార్యములు చేసి మహిమ పొందండి. ಎಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ అదే రీతిగా ఈ మందిరము ద్వారా జరుగుతున్న ప్రతి కూడిక మీ నామానికి మహిమకరముగా జరిగించుకొనుము. ಈ ಒಂದು ಸಭೆ ನಡೆಯುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನಾ ಕೂಟಗಳಿಂದ ನಿನಗೆ ಮಹಿಮೆ ತರುವಂತೆ ಮಾಡು. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ನೀನೇ ಮಹಿಮೆ ಪ್ರಭಾವಗಳು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ನಜರೇತಿನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ ಪರಲೋಕ ತಂದೆ. ఆమేన్. ప్రభు యొక్క రక్త మాంసములోనికి వెళదామండి. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా ప్రభు యొక్క రక్త మాంసములోనికి అడుగు పెట్టండి. బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా